దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఈ రోజుకి దేవుని రాకడ గుర్తుల్లో, దేవుని రాకడ సూచనలో నుండి 24 రాకడ గుర్తుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రత్యేకమైనటువంటి విశ్లేషణ చేయడానికి దేవుడు అద్భుతమైనటువంటి అవకాశాన్ని, మహా గొప్ప కృపను అనుగ్రహించారు. ఈ రోజున 25వ రాకడ గుర్తు, 25వ రాకడ సూచన. మహా అద్భుతమైనటువంటి సూచన అంటాను. చాలా మందికి బాధ కలిగించవచ్చు, చాలా మందికి కనువిప్పును కలిగించవచ్చు, చాలా మందిని మార్పులోకి నడిపించవచ్చు, చాలా మందికి భయాన్ని కూడా కలిగించవచ్చు. అలాంటి మహా అద్భుతమైనటువంటి ఒక రాకడ గుర్తు మీద ఈరోజు నేను విశ్లేషించాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. ఇంతకీ ఆ రాకడ గుర్తు ఏంటండి అనే దానికంటే కూడా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటని దినం ప్రధాన ప్రాముఖ్యమైనటువంటి అంశంగా తీసుకుని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనము. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యమును ఎరగని వారునై ఉండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళి ఆయన వెంబడింతురు. వీరి దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యుల్లో నుండి కొనబడిన వారు, వీరి నోట ఏ అబద్ధమును కూడా కనబడలేదు, వీరు అనింద్యులు అనేటువంటి మాట కనబడతా ఉంది. దానికంటే కూడా పైగా రాయబడిన మాట ఏంటంటే, వీరు స్త్రీ సాంగత్యముని ఎరగని, చెప్పండి, వారు అపవిత్రులు కానివారు. అంటే స్త్రీ సాంగత్యమును కలిగి ఉండడం వల్ల ఒక వ్యక్తి ఏమవుతాడన్నమాట, అపవిత్రులు అయిపోతారన్నమాట. మరి పురుష సాంగత్యం కలిగి ఉండడం బట్టి మరి పురుషులు కూడా ఏమైపోతారన్నమాట, అపవిత్రులు అయిపోతారన్నమాట. ఒకవేళ అదే నిజమైతే దేవుడికి ఆదాము దగ్గరికి అవ్వని తీసుకొని రావలసిన పని లేనే లేదు. ఒకవేళ అదే నిజమైతే దేవుడు తనంతట తానుగానే ఈ బంధాలు, ఈ వివాహ జీవితాలను ఏర్పాటు చేసి అపవిత్రులుగా మార్చాలి అనే ఆలోచన దేవుడికి ఉన్నదన్నమాట. మరి అదేంటండి అక్కడ అలా రాయబడింది? స్త్రీ సాంగత్యముని ఎరగని అపవిత్రులు కానివారు అని రాయబడి ఉంది కనుక ఇంక దీన్ని ఇష్టం వచ్చినట్టుగా ఇంటర్ప్రిటేషన్ చేశారు చాలా మంది భక్తులు, బోధకులు, జ్ఞానులు. ఇష్టానుసారంగా చాలా మంది అంటూ ఉంటారు ఈ వచనాన్ని పట్టుకుని, ఎవరైతే పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారులుగా ఉండిపోతారో, ఎవరైతే ఒంటిగా ఉండిపోతారో వారి గురించి ఇది రాయబడింది అని అంటూ ఉంటారు కొంతమంది. ఎవరైతే పెళ్లి చేసుకోకుండా నిష్కలంకంగా నిలవబడినటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారి గురించి దేవుడు మాట్లాడిన మాట, వారికి దేవుడు ప్రత్యేకమైన స్థానాన్ని, ప్రత్యేకమైన హోదాని ఇస్తానన్నాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎవరి గురించి అంటే, యూదుల్లో నుండి క్రీస్తుని అంగీకరించినటువంటి తొలి సంఘం. మరి స్త్రీ సాంగత్యముని ఎరగని వారు ఎవరంటే, ఈ యూదుల్లో స్త్రీలని మొట్టని వారు, స్త్రీలని పెళ్లి చేసుకోని వారు అని కాదని అర్థం. ఎవరైతే అక్కడ యాంటీ క్రైస్ట్ గడు తీసుకుని వచ్చినటువంటి అపరిశుద్ధమైన, అపవిత్రమైనటువంటి ఒక ప్రతిమని తీసుకొని వస్తారో ఆ ప్రతిమకి నమస్కరించని వారు అని అర్థం. విగ్రహారాధన చేసేటువంటి వాళ్ళని బైబిల్ ఏమని పిలిచింది? వ్యభిచారులు అని పిలిచింది. అయితే ఇక్కడ యాంటీ క్రైస్ట్ గడికి ఒక ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది ఒక విగ్రహానికి. అర్థమైందా లేదా? దాన్ని తీసుకుని వచ్చి 3వ యెరూషలేము దేవాలయంలో పెడతాడు. అసహ్యమైనటువంటి ఒక ప్రతిమను పెడతాడు. అందరూ దాన్ని ముందు ఏం చేస్తారు? తల వంచి నమస్కరిస్తారు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చూస్తే మీకు అర్థమవుతుంది. ఎవరైతే దీనికి నమస్కరించలేదో, ఎవరైతే ప్రతిమకి లోబడలేదో, ఎవరైతే విగ్రహానికి పొరపాటును కూడా ఆరాధించలేదో, ఆరాధించినటువంటి ఆ వ్యక్తుల్ని దేవుడు అపవిత్రులు కానివారు అని అన్నాడు.
అంతేగాని ఆడదాన్ని పెళ్లి చేసుకోకపోతేనో, స్త్రీలను ముట్టకపోతేనో అపవిత్రులైపోరు, పవిత్రులైపోరు. ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ చాలా మంది తప్పుగా తీసుకుంటున్నారు. అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులను కానివారు. అంటే ఆ విగ్రహమునికి పొరపాటును కూడా నమస్కరించని వారు, ఆరాధించని వారు, నాశనకరమైన హేయ వస్తువు అని ఉంటుంది బైబిల్లో. అది వాడి యొక్క ప్రతిమ, అది ఒక రోబోట్, దానికి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. చాలా సందర్భాల్లో చెప్పాను. దీన్ని బట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, 2వ తిమోతికి రాసినటువంటి పత్రికలో ఆ రాకడ సంబంధిత గుర్తుల గురించి మాట్లాడుతూ అక్కడ కూడా ఈ అంత్యదినాల్లో ఈ రకమైనటువంటి జనాంగం ఎక్కువైపోతుంది అని రాసి ఉంచాడు. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, తర్వాత చెప్పాలి అపవిత్రులు. ఇందాక 14వ అధ్యాయం 4వ వచనంలో కూడా అపవిత్రులు కానివారు అనేటువంటి మాట కనబడతా ఉంది. అసలు అపవిత్రత అంటే ఏంటి చెప్పాలి. అపవిత్రత అంటే ఏంటి? చివరి దినాల్లో అంట అపవిత్రులు ఎక్కువైపోతారంట, భయంకరమైనటువంటి అపవిత్రత పెరిగిపోతుందంట. అంటే దేవుని యొక్క స్వభావానికి వ్యతిరేకమైనటువంటి మనుషులు ఎక్కువైపోతారు. దేవుడు పవిత్రుడు. మన దేవుడని యెహోవా పరిశుద్ధుడై ఉన్న ప్రకారంగా మనం కూడా ఎలా ఉండాలన్నారు? దేవుడు పరిశుద్ధుడిగా ఉండాలన్నారు. అయితే అంత్య దినాల్లో దేవుని స్వభావానికి వ్యతిరేకమైనటువంటి మనుషులు పెరిగిపోతారు, ఎక్కువైపోతారు. దేవుడి స్వభావం ఏమో పవిత్రమైన స్వభావం. అందుకే ఆయన ఆత్మని ఏ ఆత్మగా పోల్చాడు ఇక్కడ? పవిత్రాత్మ, పరిశుద్ధాత్మ అనగా దేవుని యొక్క ఆత్మని అర్థం. ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే పవిత్రుడు గనక ఆయన నుంచి వచ్చినటువంటి ఆత్మ కూడా పవిత్రాత్మగా పిలువబడింది, కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మగా కూడా పిలువబడింది. అంటే దేవుని స్వభావానికి వ్యతిరేకమైనటువంటి స్వాభావికులు ఈ అంత్యదినాల్లో ఏమైపోతారన్నమాట? ఎక్కువైపోతారు. సరే, ఇదో కొంతసేపు ప్రక్కన పెడదాం. అపవిత్రులు అంటే ఎవరు చెప్పండి అబ్బాయిలు? అపవిత్రులు అంటే ఎవరు? అన్హోలీ పీపుల్. ఇంగ్లీష్లో మిమ్మల్ని అడుగుతున్నాను, పెద్దవాళ్ళని, ఇక్కడ ఉన్నటువంటి యవ్వన బిడ్డలను అడుగుతున్నాను. అపవిత్రత అంటే ఏంటి? అపవిత్రులు అంటే ఎవరు చెప్పండి. మీకు ఉన్నటువంటి ఆలోచనలో చెప్పండి. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు కదా, తెలియనంత గొప్ప మర్మం అయితే ఏం కాదు కదా. అపవిత్రత అంటే ఏంటి? ఒక మాటలో, ఒక లైన్లో చెప్పండి. చెప్పాలరా తమ్ముడు? పాపం చేసిన వారిని అపవిత్రులని పిలిచాడు దేవుడు. ఇంకా ఒక లైన్లో చెప్పండి, ఈజీగా అర్థం అవ్వాలి. వృద్ధులకు కూడా అర్థం కావాలి, పసిబాలురు కూడా అర్థమయ్యే విధంగా ఉండాలి దేవుని యొక్క మాట. చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే పవిత్రతకి వ్యతిరేకమైన పదమే అపవిత్రత. పవిత్రతకి వ్యతిరేకమైన పదమే అపవిత్రత అనేటువంటిది. మరి బైబిలు అపవిత్రతని, అపవిత్రుల్ని ఎప్పుడు పిలిచింది? ఎవరిని పిలిచింది? దేవుడు బైబిలు అపవిత్రుల్ని ఎవరిని చూపించే ప్రయత్నం చేసింది? అసలు అపవిత్రత ఏంటని చూపించే ప్రయత్నం చేసిందంటే దేవుణ్ణి విడిచిపెట్టి నడిచే వాళ్ళని అపవిత్రులను పిలిచింది బైబిలు. ప్రకృతిని ఆరాధించేటువంటి విగ్రహారాధికులను కూడా అపవిత్రులు అని పిలిచింది బైబిలు. కడగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా చెప్పండి అపవిత్రులు అని పిలిచింది బైబిలు. కుష్టి రోగుల్ని కూడా, కదా ఉన్నదా లేదది, అపవిత్రులు అని పిలిచింది బైబిలు. పాపం చేసేటువంటి వ్యక్తులను కూడా అపవిత్రులు అని పిలిచింది బైబిలు. పవిత్రాత్మని పొందుకోలేని వ్యక్తులను కూడా అపవిత్రులను పిలిచింది బైబిలు. నేనుగా మాట్లాడాలంటే దేవుని ఎరగని వారిని, ప్రకృతిని ఆరాధించే వారిని, కొన్ని సందర్భాల్లో అయితే తినకూడనటువంటి ఆహారాన్ని తినేవాళ్ళు కూడా అపవిత్రులు అవుతారని కూడా బైబిల్ పిలిచిందా లేదా?
ముట్టకూడనటువంటి వాటిని ముట్టుట వల్ల కూడా అపవిత్రత అనేటువంటిది వస్తుంది అని బైబిల్ పిలిచిందా లేదా? సంసోన్ని దేవుడు దేన్ని ముట్టొద్దన్నాడు? త్రాగుడిని ముట్టొద్దన్నాడు, మృతదేహాలని ముట్టొద్దన్నాడు. అయితే అక్కడ సింహం చచ్చిపోయి ఉంటే ఆ కళేబారంలో ఉన్నటువంటి తేనెను తీసుకుని ఆయన తాగాడు, అది అపవిత్రత. కాబట్టి ఇలా మనం బైబిల్లో కానీ చూసుకుంటూ వెళ్ళిపోతే ఏ విషయంలో మనిషి అపవిత్రుడవుతాడు, వేటిని అపవిత్రత అని పిలిచాడంటే బోల్డ్ అని మాట్లాడుకోవచ్చు. వాక్యానుసారంగా మాట్లాడితే, వాక్యానుసారంగా ఆలోచిస్తే చెప్పేటువంటి దానికి సమయం కూడా సరిపోదు. కానీ అవసరానికి మించి ఈ సెషన్లో నేను మాట్లాడాలనుకోవట్లేదు కనుక కొన్ని విషయాలు అయితే మాట్లాడాలనుకుంటున్నాను. కుష్ఠరోగిని కూడా ఏమన్నాడు? అపవిత్రుడే. వాని ముట్టినోడు కూడా ఏమవుతాడు? అపవిత్రులే. అయితే మన భారతదేశంలో కూడా ఇప్పటికీ ఒక రోగం, ఒక కుష్టి ఇంకా కూడా సంచరిస్తూ ఉంది. దాని పేరు చెప్పండి. కులం అనేటువంటి కుష్టి, కులం అనేటువంటి చెప్పాలి ఒక అపవిత్రత. అందుకే చాలామంది ఆనాటి కాలంలో బలహీన బడుగు వర్గాల్ని ముట్టకూడదు అంటూ అనేవారు. అవునా కదా? వాళ్ళు హేయమైన వ్యక్తులు, మన ముందు నుంచి, మన ఇంటి ముందు నుంచి కూడా వాళ్ళు నడవడానికి వీలు లేదు. ఒకవేళ నడిచినా చెప్పులు వెనకాల కట్టుకోవడం, లేకపోతే ఏమంటారు వాటిని, తాటాకులు వెనకాల కట్టుకోవడం, ఈ విధంగా చేస్తూ ఉండేవారు. ఆ ముట్టడానికి వీలు లేదన్నట్టుగా. అది ఇప్పటికే కూడా కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికి కూడా కనబడతా ఉంది. మీరు ఏ ఇతర దేశాలకి సంబంధించినటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి భారతదేశంలో ఉన్నటువంటి ఒక లోటు, భారతదేశంలో మీకు నచ్చనటువంటి ఒక విషయం ఏంటి అంటే, ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే చెప్పే ఏకైక మాట ఏంటో తెలుసా? భారతదేశంలో ఏ దేశంలో కనబడినటువంటి క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉన్నది. క్యాస్ట్ సిస్టము మనిషిని మనిషిగా చూడొద్దు అని నేర్పింది. అవునా కదా? అంటరానితనం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచే. ముట్టకూడదనేటువంటి ఆ భావజాలం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచే. బైబిల్లో కూడా ముట్టకూడదన్నాడు. ఎవరిని? కుష్ఠరోగులను ముట్టకండి అన్నాడు. అది ఓల్డ్ టెస్టమెంట్లో. ఎందుకంటే అంటుకుంటుంది అనేటువంటి విషయం చాలా సందర్భాల్లో సైంటిఫికల్గా కూడా అది ప్రూవ్ అయింది. నేను కూడా అక్కడ అమ్మగారు, సంతోష్ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆ మురుకు పట్టుపోయినటువంటి ఆ లెప్రసీ చేతులు, ఆ లెప్రసీ పాదాలన్నీ పట్టుకుంటున్నప్పుడు చూసి, కొంతమంది వీడియోస్లో చూసి నాకు పెడతా ఉంటారు కామెంట్స్లో మెసేజ్లు, అన్న ఆ లెప్రసీ ఆవిడని అలా పట్టేసుకుంటున్నావు ఏంటన్నా బాబు, అది అంటేసుకుంటుందన్నా, అది అంటురోగం అన్నా బాబు అని చెప్పి, నాకు అంటుకో తమ్ముడు అని చెప్తా ఉంటాను. దేవుడు ఏం చెప్పాడు? మీరు ప్రాములను తేళ్లను త్రొక్కగలిగే, ఇప్పుడు అది ముట్టుకుంటే అంటుకుంటుంది అనే భావంతో ముట్టుకుంటే ఖచ్చితంగా అది అంటుకుంటుంది. ఆమె కూడా సాటి మనిషే, నా వంటి మనిషే. ఏదో రకమైన కారణాలు బట్టి బలహీనంగా పుట్టింది. మనం చేరదీయకపోతే ఎవరు చేరదేస్తారు? మనం ఆలంఘనించుకోకపోతే ఇంకెవరు ఆలంఘించుకుంటారు అనే ఆలోచనతో ఉన్నప్పుడు అటువంటి వాటిని కూడా దేవుడు దూరంగానే ఉంచుతాడు. కాబట్టి కుష్ఠరోగం నుంచి అంటువ్యాధి జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం ఉన్న ఆ మెడికల్ పరిస్థితులను బట్టి భారతదేశంలో ఇప్పటికి కూడా కొన్ని ప్రదేశాల్లో కనబడుతున్నటువంటి ఒక పెద్ద అంటురోగం ఏదన్నా ఉందంటే క్యాస్ట్ సిస్టమే. ఈ అంటురోగం పోవాలి. ముందు ఈ దేశం బాగుపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది పోకుండా మన దేశం బాగుపడదు అని చాలా సర్వేల్లో కూడా తేలింది. అన్ని దేశాల కంటే గొప్ప దేశం ఏదన్నా ఉందంటే నన్ను అడిగితే భారతదేశమే. అన్ని విధాలుగా సంస్కృతి సాంప్రదాయాల్లో కావచ్చు, పద్ధతుల్లో కావచ్చు, గౌరవించే విషయంలో కావచ్చు, చరిత్రలో కావచ్చు, వీడన్నిటిలో చూసుకుంటాం అన్ని దేశాల కంటే పైచేయి మనదే అంటాను. కానీ ఒకే ఒక్క విషయంలో డ్రాబ్యాక్ ఏంటంటే ఇంకా క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది ఇప్పటికే నడుస్తూ ఉంది. ఆ అంటూ ముందు దూరం అయిపోవాలి. సరే, ఇప్పుడు దాని గురించి దేవుడు మాట్లాడా అంటే కాదు, కానీ ఏది అపవిత్రత? ఇప్పుడు ఇన్ని కనబడుతున్నాయి కదా. తినకూడనటువంటి వాటిని ముట్టుట అపవిత్రులు అవుతారన్నారు. కడగా ఉన్నటువంటి స్త్రీని ముట్టుట వాళ్ళు అపవిత్రులు అవుతాం. కొంతమంది అమ్మాయిలు నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, అన్న
మరి చర్చిలో పాస్టర్ గారు తిడతారన్నా, ఎప్పుడైనా డేట్ వచ్చినా ఎప్పుడైనా మెన్సస్ అయినా చర్చికి రాకూడదని చెప్పి పెద్ద వార్నింగ్ ఇచ్చారన్నా, బల్లా రోజైతే అసలా ముట్టుకోకూడదు ఇవ్వకూడదని చెప్తా ఉంటారన్నా, మీరు చెప్పండి అన్నా, ఒకవేళ మెన్సస్ అయితే చర్చికి వెళ్ళొచ్చా? మెన్సస్ అయితే బల్లను ముట్టుకోవచ్చా? ఎక్కడి నుంచి వస్తారండి వీళ్ళందరూని? రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎవరిని ముట్టుకుందండి? ఆయన తిట్టాడు ఏమన్నానే? ఆయన ఏమన్నా గద్దించాడా? ఎక్కడి నుంచి వస్తారు? ఏ ఏ జనరేషన్లో ఉన్నారు? ఏ టెస్టమెంట్ని ఫాలో అవుతున్నారు? ఎప్పటికీ అర్థం కాదు కొంతమంది. అలాంటి ఏమి లేవు. క్రీస్తునందు అవన్నీ కూడా యేసు నామంలో కొట్టబడ్డాయి. అందరూ పవిత్రులు, అందరూ పరిశుద్ధులే. మెన్సస్ అనేటువంటి అది ఒక శాపం. అది ఇంకా భూమి గతించిపోయేంత వరకు అది స్త్రీ అనుభవించవలసిందే చేసినటువంటి తప్పిదాన్ని బట్టి. బాధ ఉంటుందని దేవుడు చెప్పాడు గనుక. కాబట్టి మెన్సస్కి చర్చికి రావడానికి, మెన్సస్కి బల్ల పుచ్చుకోవడానికి సంబంధమే లేదు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే మెన్సస్ అయినప్పుడు నువ్వు ఆ మంచం మీద లెక్కకూడదు అసలు, పొరపాటును కూడా. మరి బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే మరి లెక్కకుండా ఉండగలవా? నువ్వు వంటలు చేయకుండా ఉండగలవా? మరి ఆ తల్లికి ఏదో అయింది, కడగా ఉన్నది, వంట చేస్తూ నువ్వు తినట్లేదు, ఆ బట్టలు ఉతకట్లేదు, ఆ గదిలో మనం తిరగట్లేదు. ఎప్పటికీ కొన్ని మతాల్లో ఆ విధమైనటువంటి సాంప్రదాయాలు ఉంటే ఉండుగాక, కానీ క్రైస్తవ్యంలో ఎటువంటి ఏమీ లేవు, పొరపాటును కూడా లేవు. మరి ఏంటి అపవిత్రత అంత్యదినాల్లో పెరిగిపోతుందని దేని గురించి మాట్లాడుతున్నాడు? విగ్రహారాధికులు ఎక్కువైపోతారన్నా, దేవునికి దూరంగా వెళ్ళిపోయేటువంటి వ్యక్తులు ఎక్కువైపోతారన్నా, భ్రష్ట స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఎక్కువైపోతారన్నా, లేకపోతే కడగా ఉండేటువంటి తత్వం ఎక్కువైపోతుందనా, తినకూడనటువంటి ఆహార విషయంలో ఏదన్నా ఎక్కువైపోద్దనా, కుష్టి ఏమన్నా ఎక్కువైపోద్దనా? చాలా చెప్పు ఆలోచించానండి బాబు. లేదు లేదు లేదు, ఇంకా ఏదో ఉంది. అంత్య దినాల్లో అపవిత్రులు ఎక్కువైపోతారన్నటువంటి మాట వెనకాల ఏదో ఉంది. వారికి దూరంగా ఉండమని కూడా బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకే ఇట్టి వారికి విముఖుడువై ఉండుము. ఎవరెవరో గురించి అంత్యదినాల్లో ఎక్కువైపోతారన్నారో వాళ్ళందరికీ దూరంగా ఉండు అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తాం. దూరంగా ఉండు. ఏంటి? ఎవరో అపవిత్రులు ఎవరై ఉంటారని చెప్పి బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఎంత ఆలోచించినా నేను అనుకున్నటువంటిది ఈ అంత్యదినాలకు సంబంధించినటువంటి అపవిత్రతకి సంబంధాలు ఎక్కడ కనబడట్లేదు. ఆలోచించాను. 1 గంటకు పైగా దేవునితో కనిపెట్టాను. బైబిల్ ముందుకు తిరిగేశాను, వెనక్కి తిరిగేశాను, అటు ఇటు తిప్పినా సరే ఏ విధంగా కూడా ఆలోచనకి తట్టట్లేదు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరినప్పుడు ప్రభువా ఏమై ఉంటుందంటే ఒక వచనాన్ని గుర్తు చేశాడండి దేవుడు. ఆ వచనాన్ని గుర్తు చేశాడు, కానీ వచనం ఎక్కడ ఉంటుందో ఎంతకైనా గుర్తు రావట్లేదు. చూడండి, అక్కడ విడ్డూరం. వచనం అయితే గుర్తొచ్చేసింది, స్పష్టంగా తిరిగేస్తుంది మైండ్లో. స్పష్టంగా ప్రేరేపించబడ్డాను. ఆ వచనం స్పష్టంగా నాకు అర్థమైంది, గుర్తొచ్చింది. కానీ ఆ వచనం ఎక్కడ ఉంటుందో అర్థం కావట్లేదు, గుర్తు రావట్లేదు. వచనం అయితే ఉంది బైబిల్లో, దాన్ని చాలాసార్లు చదివాను. ఒకానొక సందర్భంలో దాన్ని జాగ్రత్తగా రాసుకున్నాను కూడాని, కానీ ఎక్కడుంది అనేటువంటిది మాత్రం గుర్తు రావట్లేదు. మళ్ళీ ట్రై చేశాను, మళ్ళీ బైబిల్ ముందుకి వెనక్కి అన్ని సువార్తలు తిప్పుతుంటే ఎక్కడ ఉంది పాతద లేవికాండం వీటన్ని తిప్పేటప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆ విషయం ఎక్కడుంది అనేటువంటిది బయలుపరిచాడు. ఆ లేఖనము అంత్యదినాల్లో వచ్చేటువంటి అపవిత్రులకి సంబంధించింది. అయ్యో బాబోయ్ నాయన, దీని గురించే నువ్వు మాట్లాడేవయ్యా 2వ తిమోతికి రాసినటువంటి పత్రికలో. ఈ అపవిత్రత గురించి ఎక్కువగా నువ్వు మాట్లాడావు, దీని గురించి నువ్వు చెప్పే ప్రయత్నం చేసావయ్యా అని చెప్పి నేను ఎంతగానో దేవుని స్తుతించాను. నిజంగా చెప్తున్నాను, ఇక్కడ ఉండి నేను ఈ మాట మాట్లాడుతున్నాను. నిజంగా నేను కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు కూడా కొన్ని రెఫరెన్స్లను గుర్తు చేస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో ఏ గ్రంథంలో ఉంది, ఏ వచనం ఉంది అనేది కూడా అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కడుంది అనేటువంటి విషయం తెలియదు, కానీ మొత్తాన్ని గుర్తు వస్తూ ఉంటుంది. వాస్తవానికి బైబిల్లో అధ్యాయాలు వచనాలు ఏమి లేవు, మనుషుల్లో పెట్టారు. ఇక్కడ వరకు ఇది ఒక పారాగ్రాఫ్, ఇక్కడ అధ్యాయం ఇది వచనం అని చెప్పి. మనం చరిత్రగానే చూసామనుకోండి, అధ్యాయాలు వచనాలు ఏమి ఉండవు. డైరెక్ట్గా ఇంకా పుస్తకం అంటే ఒక పుస్తకం అంతే, అన్ని పుస్తకాలు బైబిల్ కలిపి బైబిల్ అంతే. అది పరిస్థితి. సరే, ఇప్పుడు ఆ అపవిత్రత ఎక్కువైపోద్ది అనేటువంటి విషయం దేనికి సంబంధించింది, దేన్ని సూచిస్తుంది, దేనికి సాదృశ్యంగా ఉంది
అని చెప్పేదానికంటే కూడా ఒక్క విషయాన్ని చెప్పి ముందుకు వెళ్తాను. చిన్న ప్రశ్న వేస్తున్నాను. అపవిత్రత అనేటువంటిది ఒక మనిషిలో నుండి మరొక మనిషికి ప్రాకుతుందా, అంటుకుంటుందా? అడుగుతున్నాను నేను. పాపం అనేటువంటిది నువ్వు చేసావురా పాపం, నువ్వు చేసినటువంటి పాపం నిన్ను ముట్టుకుంటే నాకు అంటుకుంటుందా పాపం? అడుగుతున్నాను. అవునా కదా? అంటుకుంటుందా అంటుకోదా? అంటుకుంటుందా అంటుకోదా? చెప్పండి, చెప్పండి గట్టిగా. అంటుకోదు కదా? యెహెజ్కేలు గ్రంథంలో కూడా అదే చెప్పాడు. ఎవరి పాపానికి సంబంధించిన భారం వాడే మొయ్యాలి, వాడే బాధ్యుడు. పాపం ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తిలోకి అంటుకోదు, ప్రవేశించదు, ట్రాన్స్ఫర్ అవ్వదు. అవునా కదా? ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దురాత్మ మరొక వ్యక్తిలోకి దూరతుందా లేదా? ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా? అంటుకుంటుందా లేదా? చెప్పాలి ఇప్పుడు. అంటుకుంటుందా అంటుకోదా? చెప్పండి, చెప్పండి అమ్మా. అదేంటి ఏం మాట్లాడతలేదు? మీరు గట్టిగా మాట్లాడకపోతే ఇబ్బందిగా ఉంటుంది నాకే. ఒక మనిషి చేసినటువంటి పాపం మరొక మనిషిలోకి అంటుకుంటుందా, ప్రవేశిస్తుందా? ముట్టుకుంటే కానీ ఇంకొకరిని చేస్తే ప్రవేశించదు కదా. ఒక వ్యక్తి యొక్క పాపం ఆ వ్యక్తికి సంబంధించి ఇంకొక వ్యక్తికి అంటది. అది ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దురాత్మ మరొక వ్యక్తిలోకి వెళ్ళే అవకాశం ఉన్నది. ఒక వ్యక్తి చేసినటువంటి అపవిత్రత మరొక వ్యక్తికి అంటుకుంటుందా? పాపం అంటుకోదన్నారు, సూపర్గా మాట్లాడారు, చాలా సంతోషం, సూపర్గా చెప్పారు, క్లియర్గా చెప్పారు. దురాత్మలు అంటుకుంటాయంటే అంటుకుంటాయన్నారు, పెర్ఫెక్ట్గా చెప్పారు. బైబిల్లో బోల్డ్ అని చెప్పొచ్చు దాని గురించి. మూడవదిగా, ఒక వ్యక్తి యొక్క అపవిత్రత మరొక వ్యక్తికి అంటుకుంటుందని అడుగుతున్నాను. అంటుకుంటుందా అంటుకోదా? అంటుకుంటుందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక వ్యక్తి చేసినటువంటి పాపములను బట్టి ఆ వ్యక్తి అపవిత్రుడవుతాడు. అర్థమవుతుందని చెప్పింది. పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆజ్ఞతిక్రమనే ఆజ్ఞని పడి దేవుని స్వభావాన్ని తిరస్కరించి బ్రతికే వ్యక్తి పాపాత్ముడయ్యాడు. పాపం వల్ల వ్యక్తికి ఏమొస్తుంది? మరణం వస్తుంది. పాపం చెయ్యడం వల్ల వ్యక్తి అపవిత్రుడు అవుతున్నాడు. అర్థమవుతుందా? బాగా త్రాగుతున్నాడు అనుకోండి, త్రాగిన తర్వాత వ్యక్తికి ఏ అవయవం పాడైపోతుంది? లివర్ పాడైపోతుంది. బాగా ఒక వ్యక్తి సిగరెట్లు బాగా కాలుస్తున్నాడు అనుకోండి, కాల్చిన తర్వాత ఒక రోజుకి ఏమైపోతుంది? లంగ్స్ పాడైపోతాయి. ఒక వ్యక్తి బాగా తిండిపోతు అనుకోండి, బాగా తిని శరీరం అంతా ఏమైపోతుంది? పాడైపోతుంది. కాబట్టి ఒక వ్యక్తి బాగా పాపం చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి జీవితంలో అపవిత్రత పెరిగిపోద్ది. పాపం వల్ల వ్యక్తి అపవిత్రుడైపోతాడు. ఇప్పుడు ఆ అపవిత్రత ఒక వ్యక్తిని ముట్టుకోవడం వల్ల అంటుకుంటుందా అంటుకోదా? నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఒక వ్యక్తి పదే పాపం బాగా విస్తారంగా చేసి అపవిత్రతను రోజుకి పెంచుకుంటున్నాడు. ఆ వ్యక్తిని ముట్టుకుంటే ఆ వ్యక్తి యొక్క అపవిత్రత మనకు అంటుకుంటుందని అడుగుతున్నాను. అంటుకుంటుందా అంటుకోదా? అంటుకోదు కదా. ఆ వ్యక్తితో ప్రయాణిస్తే అంటుకుంటుందా అంటుకోదా? చెప్పాలి. అంటుకోదు. ఆ వ్యక్తి తిన్నటువంటి కంచంలో మనం కూడా తింటే అంటుకుంటుందా అంటుకోదా? అంటుకోదు. ఆ వ్యక్తితో మాట్లాడితే వ్యక్తి యొక్క అపవిత్రత మనకు అంటుకుంటుందా అంటుకోదా? చెప్పాలి. అంటుకోదు. ఆ వ్యక్తితో కలిసి కూర్చుంటే ఆ వ్యక్తి యొక్క అపవిత్రత మనకు అంటుకుంటుందా అంటుకోదా? ఎన్ని విధాలుగా అపవిత్రుడితో నువ్వు ఉన్నా నీకు అంటదో, కానీ ఒక్క పని చేస్తే మాత్రం ఆ వ్యక్తి సంపాదించిన అపవిత్రత అంతా నీకు అంటేసుకుంటుంది. ఈ వచనం గుర్తొచ్చింది కానీ ఎక్కడుందో అర్థం కాలేదు. దేవుడు పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు కదా. పిలుచుకున్నాడు, ఆయనే సహాయం చేయాలి, ఆయనే గుర్తు చేశాడు, ఆయనే ఏదో రకంగా నిలబెట్టాలి. ఒక వ్యక్తి పదే విస్తారంగా అధికంగా పాపం చెయ్యటం వల్ల ఆ వ్యక్తుల అపవిత్రత ఏమైపోతుందో తెలుసా? పెరిగిపోతా ఉంటుంది. అపవిత్రుడిగా రోజుకి పెరిగిపోతూ ఉంటాడు. ఆ వ్యక్తితో కూర్చున్న, ఆ వ్యక్తితో పడుకున్న, ఆ వ్యక్తితో ప్రయాణం చేసిన, ఆ వ్యక్తితో మాట్లాడిన, ఆ వ్యక్తిని ముట్టిన నీకు ఆ వ్యక్తి యొక్క అపవిత్రత పొరపాటును కూడా అంటది, కానీ
ఆ వ్యక్తితో లైంగిక పాపం చేస్తే మాత్రం ఖచ్చితంగా అంటుకుంటుందని బైబిల్ చెప్తుంది. ఆ వ్యక్తితో లైంగికంగా కలిస్తే మాత్రం ఒక మనిషి యొక్క అపవిత్రత ఇంకొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవుతుందని వాక్యం సెలవిస్తుంది. మీరు నమ్ముతున్నారా? ఆ వ్యక్తితో పడుకోవడం కాదు, లైంగికంగా కలిస్తే ఆ వ్యక్తి ఈనాటి వరకు సంపాదించిన అపవిత్రత అంతా కూడా మనకు అంటుకుంటుందంట. ఎక్కడుందో చెప్తాను. లేవీకాండం చూడండి ఒకసారి. లేవీకాండం లేవీకాండం 18వ అధ్యాయము. లేవీకాండం 18వ అధ్యాయము. మీకు బాగా అర్థం కావడానికి ఈ స్ట్రక్చర్ అంతా ఫామ్ చేయవలసి వస్తుంది, లేకపోతే పాయింట్ టు పాయింట్ మాట్లాడేసేవాడినే. కానీ బాగా అర్థం కావాలి కదా, ఆ ఉద్దేశంతో. లేవీకాండం 18వ అధ్యాయం. నీ పొరుగువాని భార్య యందు నీ వీర్యస్థలనము చేసి ఆమె వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. ఒక వ్యక్తికి అపవిత్రత అనేటువంటిది ఎప్పుడు సోకుతుందంటే, నీ భార్య కాని భార్య మీద కానీ లైంగికంగా కానీ నువ్వు కలిస్తే, ఇజాక్యులేట్ కానీ చేస్తే, ఈ రోజు వరకు ఆవిడ సంపాదించిన అపవిత్రత అంతా ఆమెతో శయనించినటువంటి వ్యక్తికి ఏమవుతుందంట? అంటుకుంటది. ఆవిడ ఒక అపవిత్రుడితో పడుకున్నా వాడి యొక్క అపవిత్రత అంతా కూడా ఈమెకు అంటుతుంది అని బైబిల్ స్పష్టంగా సెలవిస్తాం. ఇంక దేనివల్ల అంటుకోదు. అందుకే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు చెప్తాడు, మీరు ఎన్ని పాపాలు చేసినా శరీరం బయటే, కానీ లైంగిక పాపం మాత్రం శరీరం లోపలకు సంబంధించింది అంటాడు. అది కూడా మాట్లాడతాను. అర్థమవుతుందని చెప్పేది. ఒక భయంకరమైన ప్రాస్టిట్యూట్ ఉందండి, ఒక వ్యభిచారం ఉందండి. ఆవిడ తిరుగుడు ఇంకేమీ లేదు. కొన్ని వందల మందితో మగాళ్ళతో ఆవిడ పాపం చేసిందనుకోండి, ఆ వ్యక్తిని కానీ ఎప్పటి వరకు ఏ ఒక్కరిని ముట్టనటువంటి వ్యక్తి కానీ వెళ్ళి ముడతే ఎప్పటి వరకు ఆవిడ చేసిన అపవిత్రత అంతా వీడికి అంటుకుంటుందంట. ఇది నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. ఒకవేళ స్త్రీ విషయంలో కూడా అలాగే వర్తిస్తుంది. నువ్వు చాలా మంచిదానివి, చాలా ఉత్తమరాలివి, కానీ వాడు చాలా పాపాత్ముడు, నువ్వు కలిసావు, వాడి యొక్క అపవిత్రత అంతా కూడా నీకు అంటుకుంటుంది. ఏ విషయంలో తెలుసా? లైంగిక సంబంధమైనటువంటి ఈ విషయం జరిగితే, ఇంటర్ కోర్స్ అనేటువంటిది జరిగి వీర్యస్థలం కానీ అంటే అంతా ఆ రిలేషన్ అన్నమాట, లైంగిక సంబంధమైనటువంటి విషయం. అప్పుడు ఒక వ్యక్తిలో ఉన్నటువంటి అపవిత్రత మరొక వ్యక్తిలోకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి పుష్కలమైనటువంటి అవకాశం ఉందని బైబిల్ సెలవిస్తా ఉంది. వీరు ఎక్కువైపోతారంటే ఈ అంత్య దినాల్లో అనే ఆలోచన కూడా చూపించిన ముందుకు వెళ్ళిపోతాను. చూడండి ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. జారత్వమునకు దూరముగా ఏం చేయాలి? పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. మందు, సిగరెట్టు, బీడి, హత్య, అబద్ధం, పొరుగు వాళ్ళు, ఇవన్నీ కూడా శరీరానికి బయట చేసేటువంటి పాపాలంట. కానీ జారత్వం అనేటువంటి పాపం అంట శరీరం లోపల చేసేటువంటి పాపం అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అంత భయంకరమైనటువంటి అపవిత్రత
ఒక వ్యక్తిలో నుండి మరొక వ్యక్తిలోకి ప్రవేశించడానికి బలమైన కారణం ఏదన్నా ఉందంటే లైంగిక పాపము. ఇలాంటివి చేసినప్పుడు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ మాత్రమే వస్తాయని అనుకునేవాళ్ళం. కాదు, డిసీజెస్ మాత్రమే, హెచ్ఐవీలు ఇంకోటికి మాత్రమే కాదు ట్రాన్స్ఫర్ అయ్యాయి. వాడిలో ఉన్న దురాత్మలో ట్రాన్స్ఫర్ అవుతే అన్నిటికీ మించి ఈనాటి వరకు వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి సంపాదించిన అపవిత్రత అంతా కూడా ఒక్కసారిగానే వారితో కలిస్తే అదంతా మనకు అంటుకుంటుందంట. వీరు ఎక్కువైపోతారు చివరి దినాల్లో అని చెప్పి దేవుడు తెలియపరిచాడు. జారత్వము, ఇంగ్లీష్లో ఫార్నికేషన్, జారులకు దూరముగా పారిపోవుడి అన్నాడైన. జారత్వం అంటే ఏంటో చెప్పమంటారా? పెళ్ళి కాక మునిపే, భర్త రాక మునిపే, భార్యను పొందుకోక మునిపే చేసేటువంటి లైంగికతని జారత్వం అంటారు. వాళ్ళు శాపగ్రస్తులు, వారు అపవిత్రులు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పటికీ చేతులు లాగుతున్నాయి, సరిపోవట్లేదు బలం. రికవర్ అవ్వడానికి 2 నెలలు టైం పడుతుంది అన్నారు డాక్టర్. కొన్ని సందర్భాల్లో నడవలేకపోతున్నాం కూడా. ఎందుకంటే ఒకేసారి సన్ స్ట్రోకు, ఒకేసారి ఫుడ్ పాయిజన్ మామూలుగానే. దేవుడు కూడా ఇంకొక విషయాన్ని ప్రేరేపించాడు అనుకోండి, అది అవసరం లేదు, మాట్లాడాలనుకోవట్లేదు. చూసారా ఎంత క్లియర్గా దేవుడు మాట్లాడుతున్నాడు? జారత్వము అనగా, ఫార్నికేషన్ అనగా పెళ్ళి కాక మునుపు సెక్షువల్గా కలవడం జారత్వం. ఎంతమందికి అర్థమైంది? వారు పరలోకంలో ప్రవేశించరు అని కూడా ఉంది. దాని గురించి మాట్లాడితే ఇంకా చాలా లాంగ్ అయిపోద్ది. ఒకప్పుడు పాపం చేసాం కానండి, ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకుని మారు మనసు పొందుకున్న తర్వాత వాటిని విడిచిపెట్టి కలంకము లేనటువంటి జీవితంలో మేము మా జీవితాన్ని నడిపిస్తున్నామండి. మరి మేము వెళ్తామండి పాస్టర్ గారు? 100% వెళ్తారు. వాటన్నిటినీ కూడా దేవుని పాదాలు ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపంతో విడిచిపెడితేనే. జారత్వము చేయువారు చివరి దినాల్లో ఎక్కువైపోతారంట. అంటే ఒక వ్యక్తితో లైంగిక పాపం చెయ్యటం వల్ల మరొక వ్యక్తి రోజు రోజుకి ఏం పొందుకుంటున్నాడు అన్నమాట? అపవిత్రతను పొందుకుంటున్నాడు. ఇలాంటి అపవిత్రులు ఎక్కువైపోవడానికి కారణం ఏంటో తెలుసా? లైంగిక పాపం అని చెప్తుంది బైబిల్. లైంగిక పాపం అని చెప్పి చాలా క్లియర్గా వాక్యంలో సెలవిస్తా ఉన్నాడు దేవుడు. వీరికి విముఖుడివై ఉండుము, వీరికి దూరంగా పారిపోము అని చెప్పి వాక్యం ఎంత స్పష్టంగా తెలియపరుస్తుందో చూడండి. అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో కూడా మరొక మాట ఉంటుంది. అందులోకి వెళ్తే మళ్ళీ ఇంకా లేట్ అవుతుందేమో, కానీ అందులోకి వెళ్తే తర్వాత ఎప్పుడన్నా వెళ్దాం. మీకు విషయం చెప్తున్నాను చూడండి. ఇది ఎవరినో బాధ పెట్టడానికి, ఇంకొకటి ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ జీవితంలో ఒక స్త్రీగా నువ్వు కట్టుకోబోయేటువంటి భర్తతో మాత్రమే కలవాలి. జీవితంలో ఒక పురుషునిగా నువ్వు చేసుకోబోయేటువంటి నీ భార్యతో మాత్రమే మొదట కలయిక కలిగి ఉండాలి. అంతకంటే ముందుగా ఏదన్నా తప్పులు పాపాలు చేస్తే అది చాలా పెద్ద శాపం. అది చచ్చిపోయేంత వరకు దేవుని పాదాలు పట్టుకొని ఆయన దగ్గర పశ్చాత్తాపడినా సరే కొన్ని సందర్భాల్లో ఆయన కృపను పొందుకోలేకపోవచ్చేమో అంటాను. అంత భయంకరమైన పాపం అది. పుట్టేటువంటి బిడ్డలు కూడా శాపగ్రస్తులు అవుతారు. ఇలాంటి జారత్వం చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఎక్కువైపోద్దంట. జారత్వము చేయువారు అంత్యదినాల్లో ఎక్కువైపోతారంట. అవుతున్నారా లేదా చెప్పండి. ఇది అంత్యదినమా కాదని చెప్పి మీ అంతటా మీగానే ఒప్పింపజేయకపోతే నన్ను అడగండి, ఒప్పుకోకపోతే నన్ను అడగండి. ఒకప్పుడు వరకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఈరోజు మాత్రం లివ్ ఇన్ రిలేషన్స్ ఎక్కువైనాయా లేదా చెప్పండి? డేటింగ్స్ ఎక్కువైనాయా లేదా చెప్పండి అమ్మా. ఒకప్పుడు కూడా ఉండేవి, చాలా తక్కువ మొత్తంలో కనబడేవి, ఎక్కువ మొత్తంలో కాదు, చాలా తక్కువ మొత్తంలో కనబడేటువంటివి. పెళ్లి కాకముందు ఒక వ్యక్తి మరొక అమ్మాయితో కలిసి ట్రావెల్ చేయడం, కలిసి పాపం చేయడం అనేది చాలా రేరెస్ట్ థింగ్ అది. కానీ ఈ రోజున అది ఫ్యాషన్ అయిపోయింది, ఈ రోజున అది కామన్ అయిపోయింది. ఫస్ట్ అమ్మాయి అబ్బాయి పరిచయం అవ్వడంతోనే
ఆ పని అవ్వకపోతే చాలా వీక్ ఫెలో, చాలా వేస్ట్ ఫెలో అనేటువంటి పరిస్థితులు. ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడితే, పచ్చిగా మాట్లాడితే బాగోదేమో కానీ, ఈ రోజుల్లో ఒక వర్జిన్ అమ్మాయి దొరకడం చాలా కష్టం. ఒక వర్జిన్ అమ్మాయి, ఒక కన్యకని సంపాదించడం చాలా కష్టం. ఒకవేళ నీ జీవితంలోకి కన్యక కానీ వస్తే యు ఆర్ సో బ్లెస్డ్ అంటాను. చాలా అదృష్టవంతుడు నువ్వు. నీ బిడ్డలు దీవించబడతారు, నీ బిడ్డలు దీవించబడతారు. కన్యత్వం కోల్పోయి భర్త కంటే కూడా భర్తతో కాకుండా వేరే వేరే రకాలైనటువంటి మనుషులతో ఆ కన్యత్వాన్ని కోల్పోతే నీ బిడ్డలు కూడా శాపగ్రస్తులే 100%. ఈరోజు వర్జిన్ అమ్మాయిని సంపాదించడం చాలా కష్టం అంటున్నారు కదా కొంతమంది పెద్దలు. ఈ మధ్యన బాగా విన్నాను, ఏమండి ఆస్తులు ఏం వద్దండి బాబు, అంతస్తులు ఏం వద్దండి బాబు, రంగు గింగు ఏం వద్దండి బాబు, ఏమండి ఆ అమ్మాయి గుణవతి అయితే చాలండి అంటే ఈ రోజున ఏం కూలిపోయిందన్నమాట ప్రపంచం? గుణం కూలిపోయింది, కన్యత్వం కోల్పోతున్నారు చాలా ఎక్కువ. ఈ రోజున కొన్ని సర్వీస్ నిర్వహిస్తే 100లో 90% అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పెళ్లి కంటే ముందే అన్నీ అలవాటు చేసుకున్న వ్యక్తులే, అన్నీ కోల్పోయిన వ్యక్తులే. నేను నిజంగా చెప్తున్నాను, ఇది సర్వేలో తేలిన విషయం. ఓపెన్గా డేటింగ్లని, లివింగ్ రిలేషన్స్ అని ఎక్కడెక్కడ ఫారిన్ కంట్రీస్లో లేకపోతే ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల్లో ఉద్యోగాలను వెళ్తున్నారు. వాళ్ళు పేయింగ్ గెస్ట్లా ఉండాలి, అంటే హాస్టల్స్లో ఉండాలి. అమ్మాయిలందరూ ఉంటారు, అమ్మాయిలందరూ కలిపి డబ్బులు వేసుకుని హాస్టల్కి బిల్ పే చేయాలి. ఇలాగా కొంతవరకు బాగానే ఉంటున్నారంట. హైదరాబాద్లో చేసిన సర్వేని బట్టి కొన్ని నెలల తర్వాత ఈ పేయింగ్ గెస్ట్గా ఉన్నటువంటి అమ్మాయి వేరే ఒక వ్యక్తితో రిలేషన్లో పెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా ఇద్దరు కలిసి ఒకే ఫ్లాట్లో ఉంటున్నారంట. డైరెక్ట్గా. ఒకప్పుడు అమ్మాయిలు అందరూ కలిసి ఒక హాస్టల్లో ఉండేవారు, ఎప్పుడన్నా రిలేషన్లో ఉంటే బయటకు అక్కడికన్నా వెళ్ళి ఏదైనా జరిగేది. కానీ ఈరోజు రిలేషన్లో ఉంటే డైరెక్ట్గా ఇద్దరు కలిసి భార్య భర్తలు అని చెప్పుకొని ఇంకోటి చెప్పుకోను అలా చెప్పుకోవాల్సిన పని కూడా లేదనుకోండి. ఓయో రూమ్స్కి 18+ అయితే చాలు, నువ్వు భార్యవా భర్తవా పోలీస్ కేసు కూడా లేదు, ఎవడు అడగడానికి కూడా సరిపోడు, మైనర్ అయి ఉండకూడదు అంతే. డైరెక్ట్గా వేరే అపార్ట్మెంట్స్ తీసుకుని హ్యాపీగా ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటున్నారు, బాగుంటే పెళ్లి చేసుకుంటున్నారు. ఒకవేళ ఇద్దరికి కానీ మనస్పర్ధలు వచ్చి అండర్స్టాండింగ్ ఏదైనా లేదనుకోండి, ఎవరిదారాలు చూసుకుంటున్నారు. మరి ఈ మధ్యన వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి ఆ పాపానికి సంబంధించినవి కూడా అక్కడితో కట్ అయిపోతే బాగానే ఉంటుంది, కానీ కట్ అవ్వట్లేదు కదా, సంపాదించి పెట్టుకుంటున్నారు. ఇది వేరే వ్యక్తికి తెలియదు. ఎప్పటికే ఈ వ్యక్తి అమ్మాయి చాలా మందితో తప్పులు చేసింది, చాలా మంచి అబ్బాయి, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని లవ్ చేసావు, ఆ అమ్మాయితో పట్టుకున్నా ఏదో చేసావు, అదంతా నీకు అంటేసుకుంటుందిరా సన్నాసి. లేకపోతే నువ్వు చాలా మంచి అమ్మాయివి, వాడికి ఇప్పటికే చాలా బ్రేకప్ లేని 100 మందితో తిరిగాడు, వాడిని ట్రూగా ప్రేమించావు, మొత్తానికి చేసావు, ఆడదంతా నీకు అంటుకుంటుంది. బుద్ధిహీనరాల మన వాక్యం సెలవిస్తుంది. ఒక మనిషి చేసినటువంటి లైంగిక పాపాన్ని బట్టి సంపాదించిన అపవిత్రత ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవుతుంది, చారత్వం పెరిగిపోతుంది చివరి రోజుల్లో. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పమంటారా? అంటే మనకి ఇటువైపు లేదు కానీ అటువైపు ఉంది. ఇంకా మనది అంత పాడవలేదు మన రాష్ట్రాలు, దేవుని కృపను బట్టి. ఇంకా మనలో ఇంకా సంస్కృతి సాంప్రదాయాలు మర్యాదలు ఇంకా మనలో కొనసాగుతున్నాయి. తెలుగు 2 రాష్ట్రాలను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నా. అటు నార్త్ కానీ వెళ్ళిపోయామంటే అది వేరే విషయాలు అనుకోండి. ఎవరికైనా ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి సంబంధం చూసి పెళ్లి సెట్ అయింది, పెళ్లి సెట్ అయిన తర్వాత ముహూర్తాన్ని ఫిక్స్ చేసిన తర్వాత పెళ్లి చేస్తారు. అది కామన్ థింగ్, ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ ఇప్పుడు అలాగే తెలుసా, మ్యాచ్ కుదిరిన తర్వాత ఒకరినొకరు ఇద్దరు ఇష్టపడిన తర్వాత అర్థం చేసుకున్న తర్వాత వీళ్ళు సంవత్సరం పాటు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతారంట. సంవత్సరం తర్వాత కూడా మేము బాగుంటే అప్పుడు చేసుకుంటాం పెళ్ళి, మీకు ఇష్టమైతే చెప్పండి లేదంటే లేదు. సరేరా మరి ఏం చేస్తాం నాన్న, తిరగండి. కాదనుకుంటున్నారా? పెళ్ళి సంబంధం కుదిరిన తర్వాత పెళ్లి కూతురుతో పెళ్లి కొడుకు ఒకసారి మాట్లాడతాడంటండి.
అంటే ఓ ప్రక్క గదిలోకి వెళ్ళి ఇద్దరు కలిపి మాట్లాడి రావడానికి 5 నిమిషాలు. దానికే సిగ్గుపడిపోయేవాడు ఇటు. దానికే సిగ్గుపడిపోయేది ఈ అమ్మాయి. అయ్యి బాబోయ్ నేను మాట్లాడను బాబోయ్ అని చెప్పి. ఇప్పుడు రూమ్లోకి వెళ్ళి మాట్లాడక్కర్లేదు, డైరెక్ట్గా అన్నీ అయిపోతున్నాయి. ఓ సంవత్సరం తర్వాత ఇదే ప్రేమ ఉంటాయి, ఇదే అండర్స్టాండింగ్ ఉంటాయి. అప్పుడు పెళ్లి చేసుకుంటాం మమ్మీ అంటే, మమ్మీ డాడీస్ కూడా అలాగే తయారయ్యారు. అలాగే నాన్న, మేము పెళ్లి చేసుకుని ఏమన్నా సుఖపడ్డాం ఏట్రా? మీరన్నా సుఖపడాలి కాబట్టి తిరగండి, ఎంజాయ్ చేయండి, తర్వాత అర్థం చేసుకుంటేనే మేము అందరం కలిసి పెళ్లి చేస్తాం. దాని పెళ్ళి అనరు, ఏమంటారు? వ్యభిచారం అంటారు. దాన్ని వ్యభిచారం అంటారు. ముంబై రెడ్ లైట్ ఏరియాకిని మీ ఇంటికి పెద్ద తేడా లేదంటాను. తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు. ఒరే అమ్మ, నువ్వు కాలేజీకి వెళ్తున్నావు కదా, జాగ్రత్తగా ఉంటున్నావు కదా, నువ్వు ఎన్ని వేషాలు వేసినా పర్లేదు, పెళ్ళి మాత్రం నేను చెప్పినట్టుగానే చేసుకోవాలి. రెడ్ లైట్ ఏరియా అనుభవాలు అయ్యి. నువ్వు ఎలాగున్నా పర్లేదు, ఎవరితో తిరిగినా పర్లేదు, ఎన్ని పాపాలు చేసినా పర్లేదు, పెళ్ళి మాత్రం నేను చెప్పినట్టే చేయాలి, చెప్పినట్టే చేసుకోవాలి. అలాగేనమ్మా, అలాగే మమ్మీ, అలాగే డాడీ. అంత అపవిత్రత. పాప అమాయకుడు ఎవడో వస్తాడు, ఆడికి కట్టబెడతారు. ఆడికి తెలియదు కదా వెనకాల పిల్లల శాపగ్రస్తులు. ఆ అమ్మాయికి తెలియదు కదా వీడు ఎలాంటి వాడిని. ఆ అమ్మాయికి పుట్టేటువంటి బిడ్డల శాపగ్రస్తులు. ఆ జనరేషన్లో మనం వచ్చేసామని చెప్పడానికి నా ప్రయత్నం. మనం చివరి రోజులకు వచ్చేసాం, మనకు సమయం అస్సలు లేదు, సమయం చాలా వేస్ట్ అయిపోయింది. ఇప్పటికే చాలా తక్కువ సమయం ఉంది, ఎప్పటికైనా కళ్ళు తెరవండ్రా బాబు అని చెప్పి చెప్పడానికి నా వంతు ప్రయాస, అంతే, నా వంతు ప్రయాస. ఓఏ రూమ్లు ఆధార్ కార్డులో ఏజ్ ఉంటే సరిపోతుంటమ్మా, ఎవరెవరితో ఉన్నా పర్లేదు, ఎవరెవరితో ఉన్నా పర్లేదు. నేను ఒకసారి అవన్నీ డీటెయిల్స్ అన్నీ నేను ఇవ్వను, కానీ నేను ఒక ఒక పెద్ద హోటల్లో ఉండవలసి వచ్చింది. ఉన్నాం, బాగానే ఉన్నాం. ఎందుకో డోర్ తీయవలసి వచ్చింది, ఫుడ్ ఆర్డర్ చేయడాన్ని బట్టి దేన్ని బట్టి. ఒక చిన్న జంట, 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉంటుంది జంట. వాడు కొంచెం చూడడానికి ఏదన్నా కొంచెం చూడచక్కనగానే ఉన్నాడు, కానీ ఆ అమ్మాయి మాత్రం చూడడానికి మళ్ళీ 2వ రోజు 3వ రోజు కల వచ్చేస్తుందేమో అనే విధంగా ఉంది ఆవిడ. మరి ఎవరో కూడా తెలియదు. డైరెక్ట్గా పక్క రూమ్ పోయారు, 2 గంటల తర్వాత బయటకు వచ్చారు. మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళాను, ఎవరండి ఏంటి ఇలా చేస్తున్నారు, ఇది ఫ్యామిలీస్ ఉండే హోటల్ కదండి అంటే, ఇదంతా కామన్ సార్, మాకు వచ్చే డబ్బులు కావాలి కానీ ఎవరైతే మాకు ఏంటండి. అలా కదండి, వాళ్ళు మైనర్స్ అయి ఉన్నారేమో కదండి, చాలా చిన్నపిల్లల్లాగా కాదు కదండి, మేము చూసామండి ఆధార్ కార్డు, ప్రాబ్లం ఏం లేదండి, పోలీసులు కూడా ఏం అనరండి. అంటే ప్రపంచవ్యాప్తంగా లైంగికతకి ఏమొచ్చిందన్నమాట, స్వేచ్ఛ వచ్చింది. అంటే ఫార్నికేషన్, జారత్వానికి తలుపులు తెరవబడతాయి చివరి రోజుల్లో. అది జరుగుతుంది ప్రస్తుత ప్రపంచంలో. మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని, గుర్తుపెట్టుకోండి. అమ్మాయిలను అనట్లేదు, అమ్మాయిలు అబ్బాయిలు ఎలాగ ఉన్నారు. ఒక 100 మందితో తిరుగుతారు, ఎవడో ఒకడు బకరాగాడు వస్తాడు, ఆయన చేసుకుని అమెరికా చెక్కేస్తుంది. ఒక 100 మందితో తిరుగుతాడు ఈ సన్నాసిగాడు, ఉత్తమరాలుగా పెరుగుతుంది ఈ అమ్మాయి. కన్యత్వాన్ని ఎక్కడ కూడా పాడు చేసుకోకుండా చాలా నిష్కలంకమైనటువంటి జీవితంలో పెరుగుతుంది. ఒక దరిద్రమైనటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి కట్టబెడతారు. వాడిలో ఉన్నటువంటి అపవిత్రతతో పాటుగా ఆ జబ్బులన్నీ అమ్మాయికి అంటించేస్తున్నాడు. ఇప్పుడున్న పరిస్థితులు చెప్తున్నాను నేను. నాకు ఒకళ్ళు చెప్పారు, ఏమండి మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం, ఇటేపు సిటీలో అయితే సంబంధాలు చూడాలనుకోవట్లేదండి, నేను ఎప్పుడుకో విసిగెత్తిపోయాను, అటువైపు మీ ఆంధ్ర వైపు, కోస్తా ఆంధ్ర అటువైపు పల్లెటూరుల్లో ఉన్నటువంటి అమ్మాయిలు చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నానండి అన్నారు. ఇక్కడ పల్లెటూరులో ఉన్న అమ్మాయిలేనమ్మా, హైదరాబాద్ వెళ్ళారంటే వెంటనే డ్రెస్ చేంజ్ అయిపోద్ది, వాళ్ళ వైఖరి చేంజ్ అయిపోద్ది. ఎంత ఫోనే ఉంటుంది హైదరాబాద్ వెళ్ళేంత వరకు, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఎంత ఫోన్ అయిపోతుంది. ఉన్నారులే కొంతమంది, అలాగని చెప్పి పల్లెటూరులోనే ఉంటారని కాదు, సిటీల్లో కూడా చాలా మంచి అమ్మాయిలు ఉన్నారు, నేను చెప్పగలను అన్నమాట. సిటీస్లో కూడా, అబ్రాడ్లో కూడా, ఇలాంటి వెస్టర్న్ కల్చర్లో పాపంలో బతుకుతున్నటువంటి వ్యక్తుల మధ్యన కూడా మంచి అమ్మాయిలు ఉన్నారు, మంచి అబ్బాయిలు కూడా ఉన్నారు. వారందరూ క్రైస్తవ్యంలోనే ఉన్నారు అనట్లేదు, చాలా రకాలైనటువంటి వివిధ మతాల రంగాల్లో ఉన్నారు. వారు ఏ మతాలకు సంబంధించిన వ్యక్తులైనా వారి జీవితాల్ని వివాహ సమయం వరకు అలా కాపాడుకోగలిగితే వాడు ఏ మతస్థుడైనా దేవుడు వారిని తప్పక దీవిస్తాడు, తప్పక దీవిస్తాడు. వాళ్ళు ఏ మతమైనా పరిశుద్ధతను కోల్పోకుండా, పవిత్రతను కోల్పోకుండా,
జారత్వానికి దూరంగా బ్రతికినటువంటి ఎవరినైనా, దేవుణ్ణి అంగీకరించని వ్యక్తులనైనా, వారిని వారి సంతానాన్ని దేవుడు తప్పక దీవిస్తాడో. దేవుడు ఒక మనిషి నుంచి ఎక్కువగా కోరుకునే ప్రధానమైనటువంటి అనుభవం ఏదన్నా ఉందంటే పరిశుద్ధత, పవిత్రత తప్ప ఇంకేం కాదు. వాడు ఏమాత్రం ఆడు క్లీన్గా ఉన్నాడా లేదా, ఆడు హోలీగా ఉన్నాడా లేదా, వాడు పాపానికి దూరంగా బతుకుతున్నాడా లేదా, అందుని బట్టి దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. వారు ఏ మతాలైనా సరే, ఆ మతానికి సంబంధించినటువంటి ఎంత నిష్కలంకమైన వ్యక్తి అయినా సరే దేవుణ్ణి అంగీకరిస్తే ఇంకా సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తాడు, అంగీకరించాలి. ఎంత నీతి అయినా సరే, నేను దేవుని దగ్గరికి చేర్చలేదు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అన్న క్రీస్తును కూడా నీ నీతితో పాటుగా కలపాలి, ఒకటి చెయ్యాలి. అప్పుడు నిత్య జీవం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ చివరి డేస్లోనంట ఈ లైంగిక పాపాన్ని బట్టి కలిగేటువంటి అపవిత్రత పెరగడంలో ఉన్నటువంటి కారణం ఏంటంటే ఫిజికల్ సిన్. ఇది సెక్షువల్ సిన్స్ అనేటువంటివి చివరి దినాల్లో ఎక్కువైపోతాయని చెప్పి చాలా స్పష్టంగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇదంతా మీకు తెలుసో తెలియదు కానీ వేరే వేరే రాష్ట్రాలు, కొంచెం మెట్రోపాలిటన్ సిటీస్కి, వేరే కొంచెం డెవలప్డ్ సిటీస్కి అటువైపు వెళ్ళిపోతే మీరు అసలు భరించలేరు. వైజాగ్ ఇటు హైదరాబాద్ వెళ్ళిపోతే అమ్మాయిలు రోడ్డు మీదే స్మోక్ చేస్తూ ఉంటారు. అమ్మాయిలు డైరెక్ట్గానే ఒక 11 ఆ టైంకి దాటేస్తే మీకు తెలిసిపోదు. డైరెక్ట్గానే అన్నీని మీ అర్థం చేసుకోండి అంతే. ఇంకా ఒకసారి కలిసి జరిగిందంటే అది మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతాయి, జబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోతాయి, అపవిత్రత ట్రాన్స్ఫర్ అయిపోతుంది, వారిలో ఉన్నటువంటి దురాత్మలు కూడా పుష్కలంగా మనలోకి వచ్చేస్తాయి. లేకపోతే వేరే విషయం ఉంటే మాత్రం అన్నీ మనలోకి వచ్చేస్తాయి. క్లియర్గా చెప్తున్నాను. ఫిజికల్గా ట్రాన్స్ఫర్ అవుతాయి, స్పిరిచువల్గా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఈ ఒక్క పాపంలో ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతాయి. అది బైబిల్ సెలవిస్తూ ఉంది. అన్ని శరీరానికి బయట జరిగే పాపమే తప్ప ఇది మాత్రం లోపల జరిగే పాపం. అందుకే సరే గుర్తు చేయడం కాదు కానీ చూపిస్తేనే మీకు అర్థమవుతుందనే ఆలోచన. హెబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక. దీన్ని చాలామంది తప్పుగా తీసుకుంటూ ఉంటారు. నేను ఒకసారి చెప్పినా సరే నా మీదే కొంతమంది ఇది కరెక్ట్ కాదండి అన్నట్టుగా చేసుకుని మాట్లాడారు. 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వైశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు ఏం చేస్తాడంటే, ఫార్నికేషన్, జారత్వం, జారులకి ఏం చేస్తాడంటే దేవుడు తీర్పు తీరుస్తాడంట. ఇక రాయబడిన మాట ఏంటంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, పానుపు నిష్కలంకమైనదిగా ఉండాలి. పానుపు అంటే ఒక మాటలో చెప్తాను. మొట్టమొదటిసారి భార్య భర్త కలిసి చేసే ఆ శయనంలో మచ్చ కానీ డాగు కానీ ఉండకూడదు. ఒక భర్త ఒక భార్య మొట్టమొదటిసారిగా, మీరు అంటారు కదా ఫస్ట్ నైటా, ఆ పేరుకే ఫస్ట్ నైట్లు, ఈ పాటికి చాలా నైట్లు అయిపోతున్నాయి. కొంతమంది దగ్గర అయితే పేరుగా పెడతారు ఫస్ట్ నైట్ అండి ఈరోజు అని, బాగా సెలబ్రేట్. అందరూ ఎలాగ ఉంటారని అనట్లేదండి. నేను ఒక ఫస్ట్ నైట్ కార్యక్రమానికి ఆహ్వానించబడ్డాను. ఇప్పుడు కదలే, ఎప్పుడో. పేర్లు వద్దులే, ఫస్ట్ నైట్ అంట. కానీ నాకు తెలిసి ఆవిడ ఇలాంటి నైట్లు చాలా చేసింది. పెళ్లి చేసుకుంది అంతే. ఈరోజు నవ్వుకున్నాను. ఫస్ట్ నైట్ కోసం మాట్లాడుతున్నాడు దేవుడు. అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త కలిసి చేసుకునే మొట్టమొదటి శృంగారం కలంకము లేనిదై ఉండాలి, మచ్చ డాగు లేనిదై ఉండాలి. ఆ భార్య జీవితంలో ఏ పరపురుషుణ్ణి
ముట్టకూడని వ్యక్తి అయి ఉండాలి. ఆ భర్త జీవితంలో ఆనాటి వరకు ఏ పరస్త్రీతో కూడా శయనించని వ్యక్తి అయి ఉండాలి. అటువారి పిల్లలు దీవించబడతారు. ఒకవేళ అలా ఉండకపోతే, పెళ్లి కాకముందే చాలామందితో ఇలాంటి తప్పులు గిప్పులు చేస్తే నీ బిడ్డలు శపించబడతారు. ఆ శాపాన్ని ఎవ్వరూ కొట్టేయలేరు. శపించబడతారు వాళ్ళు. నిజంగా చెప్తున్నాను. అది మనతో పోదు. మన వల్ల ఆ బిడ్డలు ఇబ్బంది పడవలసి వస్తుంది. అది మహాఘోరాతి ఘోరమైనటువంటి పాపం. అది మహాఘోరాతి ఘోరమైన పాపం. అంతకుముందు ఏం జరిగిందనే దానికంటే కూడా అవన్నీ ఒప్పుకుంటే దేవుడికి క్షమిస్తాడు, కాదని అనట్లేదు. నువ్వు ఏది విత్తేవో ఆ పంట కోయక తప్పదు. నువ్వు విత్తిన ప్రతి విత్తనానికి సంబంధించినటువంటి ఆ పంటని కొయ్యాలి, నువ్వు తినాలి. అది విధి ధర్మం. దాన్ని కర్మ అంటారో, నీ క్రియలకి సంబంధించినటువంటి జీతం అంటారో, అది మీ ఇష్టం. కానీ పెళ్ళి కాకముందు ఎన్ని రకాలైనటువంటి పాపాలు చేసి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ బిడ్డలు శపించబడితే, నీ యొక్క అపవిత్రత ఆ బిడ్డలకి సోకితే, ఒకవేళ ఆ సమయానికే నువ్వు మార్పు పొంది, మారు మనసు పొంది, అన్నిటినీ కూడా నిజంగా వదిలిపెట్టి నిష్కలంకమైనటువంటి జీవితంలో ప్రవేశించి అప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని ఆ విధంగా కానీ నీ జీవితాన్ని కొనసాగిస్తే దేవుని కృప పొందుకుంటావు, కాదనట్లేదు. కానీ పశ్చాత్తాపం లేని, మారు మనసు లేని, విడిచిపెట్టలేనటువంటి జీవితం పెళ్లి తర్వాత కూడా ఉంటే నీ బిడ్డలను ఇంక గురించి ఆలోచించుకో. నీ వల్ల వారు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, చాలా నరకయాతను అనుభవించాల్సి వస్తుంది. ఇది ఖచ్చితం. ఎందుకంటే చాలామందిని చూసిన అనుభవాల్లో నేను మాట చెప్తా ఉన్నాను. మీరు ఎక్కువైపోతారంట. నేను ఆడవారికి, ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలకి నేను ఇచ్చేటువంటి ఒక చిన్న సలహా ఏదంటే, నీ భర్తకు నువ్వు ఇచ్చేటువంటి పెద్ద బహుమానం ఏదన్నా ఉంటే, గొప్ప గిఫ్ట్ ఏదన్నా ఉందంటే అది కన్యత్వమే. కన్యత్వానికి మించినటువంటి గొప్ప బహుమానం భర్తకి జీవితంలో భార్య ఎప్పటికీ ఇవ్వలేదు. భర్త కోరుకునేది కూడా అదే. ఒక భర్త వచ్చేటువంటి భార్య నుంచి కోరుకునేది అందం కాదు, ఐశ్వర్యం కాదు, ఆస్తులు కాదు, ఒకటే గుణం. అది ఉంటే చాలు. ఏ మగాడనే అదే కోరుకుంటాడు, అవునా కదా? నా భార్య ఫస్ట్ టైం అయి ఉండాలి, ఫ్రెష్ అయి ఉండాలి, కన్యక అయి ఉండాలి. ఏ భర్తనే అదే కోరుకుంటాడు. ఏ భార్య అయినా ఒకటే కోరుకుంటుంది, నా భర్త నన్నే ప్రేమించాలి. తప్పేముంది? ఒకవేళ గిఫ్ట్ అంతకంటే ముందుగా ఎవరికైనా ఇచ్చేస్తే నువ్వు దేవుని పాదాల దగ్గర పడి జీవితాంతం ఆయన పాదాల దగ్గర నువ్వు బ్రతిమాలుకోవలసిన అవసరం ఉంది. లేకపోతే అది చాలా శాపం. ఎందుకంటే అది క్లియర్గా లేవికాండంలో రాయబడినటువంటి మాట. ఆ వ్యక్తి నుండి అపవిత్రత నీకు ఏమొస్తుంది అంటాడు ఆయన? సంక్రమిస్తుంది, అంటుకుంటుంది. ఎంత క్లియర్గా బైబిల్ సెలవిస్తుందో చూడండి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కానీ మనం గమనిస్తే అది కామన్ అయిపోయిందండి అమ్మ. చాలా కామన్ అది. బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయిని కానీ, గర్ల్ ఫ్రెండ్ లేని అబ్బాయిని కానీ ఈ రోజున చూడటం చాలా కష్టం. ఉంటే చెప్పండి. ఒకవేళ ఉంటే వారు ఇంకా బాగా అమాయకులయ్యే ఉండాలి, బాగా స్పిరిచువల్గా ఎదిగైనా ఉండాలి, లేకపోతే ఫేస్ వాల్యూ లేకపోయినా ఉండాలి. ఈ మూడై ఉండాలి. ఫేస్ వాల్యూ లేకపోవడం అనేది కూడా తప్పే. ఫేస్ వాల్యూ లేకపోయినా పర్లేదు. కొంతమందికి ఉన్నారు, కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, నిష్కలంకమైనటువంటి సాక్షి జీవితంలో ఎప్పటికీ వాళ్ళ జీవితాన్ని కట్టుకొని నడిపిస్తున్నటువంటి వ్యక్తులు చాలా బాగున్నారు. ఒకవేళ అదే విధంగా నీకు పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఉండగలిగితే నీ అంత గొప్ప దీవెన, నీ అంత గొప్ప ధన్యులు ఇంక జీవితంలో ఇంకెవరు ఉండరేమో, అంత ధన్యులు. అంతకు ముందు వరకు ఏదో చేసామండి, కానీ మారేవండి, మారు మనసు పొందేవండి, పెళ్ళి అయిన తర్వాత పూర్తిగా నా జీవితాన్ని మార్చుకున్నామండి, మీరు కూడా ధన్యులే. నిజంగా మార్చుకొని, నిజంగా ఆ పెళ్ళి అవ్వకముందు ఎన్ని చేసినా ఆ సమయానికి మాత్రం పశ్చాత్తాపడి అన్ని వదులుకొని కానీ నీ జీవితాన్ని నూతనంగా ప్రారంభించగలిగితే నువ్వు కూడా సూపర్ ధన్యత కలిగిన వ్యక్తివే.
కానీ పెళ్ళయిన తర్వాత చచ్చిపోయేంత వరకు భార్యను కాకుండా పురుషుడు ఏ భార్యతో సైనించిన ఏ స్త్రీ మరొక పురుషునితో సైనించిన వాళ్ళు దేవుడి జీవితంలో కాపాడలేడు. వాళ్ళు ఖచ్చితంగా తీర్పు దినం ముందు నిలబడతారు. అందులో అయితే సందేహం లేదు. సైన్యం అనేటువంటి దాని గురించి మాట్లాడితే చాలా పెద్ద విషయం అది. సెక్షువల్ ఇంటర్ కోర్స్, అంతకంటే పెద్ద మాట అనేసాడు. ఏమంటారు తెలుసా? ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద మోహపు చూపు చూస్తేనే వ్యభిచారం. పాత నిబంధన కంటే కఠినమైంది కొత్త నిబంధన అంటాను నేను. అందుకే కదా అన్నాడు ఇక్కడ చూడండి. వ్యభిచారులు సంకులకును దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడు. ఖచ్చితంగా నిలబడాలి, అందులో సందేహం లేదు. 100% నిలబడాలి. ఒకవేళ ఏమండి మాకు పెళ్ళి అయిన తర్వాత ఈ రోజు వరకు నా భర్తను తప్ప ఇంకే మగాణ్ణి చూడలేదండి, మీ అంత అదృష్టవంతులు మీ అంత ధన్యులు ఇంకెవరు లేరు. పాస్టర్ గారండి నేను కూడా అంతేనండి, పెళ్ళి అయిన దగ్గర నుంచి నా భార్యని తప్ప ఈ రోజు వరకు 40, 50, 60 సంవత్సరాల్లో ఒక్క స్త్రీని కూడా కలిసి ఆ విధమైనటువంటి పాపం చేయలేదండి. మీరు కూడా మహా గొప్ప అదృష్టవంతులే, అందులో సందేహం లేదు. వాళ్ళు క్రైస్తవులైనా క్రైస్తవులు కానివారైనా నమ్మకంగా ఉన్నటువంటి వారు అందరినీ దేవుడు దీవిస్తాడు, అందులో సందేహం లేదు. అందులో ఏ విధమైనగా కూడా ఆలోచించడానికి వీల్లేదు. కానీ ప్రస్తుత ట్రెండ్ చూస్తే ఇక లివ్ ఇన్ రిలేషన్ ఎంత పరాకాష్ఠకి వెళ్ళిపోయిందంటే కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల వింటున్నటువంటి వార్తలను బట్టి మీకు కూడా కొంచెం వాంతి అయ్యే విధంగా అనిపిస్తుందేమో. అనిపించినా నేనేం చేయలేను. కొన్ని గర్ల్స్ హాస్టల్స్లో వార్డెన్స్ బయటికి పెడితే మీడియాకు వచ్చినటువంటి విషయం ఏంటో తెలుసా? ట్యాబ్లెట్ యూజ్ చేసిన ట్యాబ్లెట్స్ ఎన్ని బయట పాడేస్తుంటారంటో. ఇంకో విషయం తెలుసా? చిన్న చిన్న పిల్లల్లో ఎంతమంది టెర్మినేట్ చేయించుకుంటున్నారో. తెలుగులో ఏమంటారు దాన్ని? అబార్షన్. చిన్న చిన్న పిల్లలు అంట 3rd month 4th month డాక్టర్లు చేయట్లేదు. అది పెద్ద శిక్ష కదా, అలా చేయకూడదు కదా. ఎక్కడో సంపాదిస్తున్నారు, ఎవరి ద్వారా ఇంజెక్షన్ వేయించేసుకుంటున్నారు, ఎక్కడో సంపాదించుకుంటున్నారు, ఆ ట్యాబ్లెట్స్ మింగేస్తున్నారు. 2 రోజులు 3 రోజులు అప్పటికే శిశువు పిండం లోపల ఫామ్ అయిపోయి ఉంటుంది. ఆ పిండం ముక్కలు అయిపోయి. చూసారు ఎప్పుడన్నా అబార్షన్ అయినటువంటి దృశ్యాల్ని? చాలా బాధేస్తుందమ్మా. చిన్న చిన్న పాదాలు, చిన్న చిన్న కాళ్ళు, ఎంత తలకాయ, ఎంత పొట్ట, స్కిన్, పేగులు ముక్కలు అయిపోయి బయటకు వస్తాయండి. అంటే నువ్వు నరహత్య చేస్తున్న వాడితో సమానం కాదు. అబార్షన్ అనేది నరహత్య కంటే పెద్ద పాపం. మీరిద్దరూ కలవక ముందు ఉండాలి ఏడుపు అనేది. కలిసేసుకున్న తర్వాత, గర్భం వచ్చేసిన తర్వాత పిల్లల్ని ఇప్పుడప్పుడే ప్లాన్ చేసుకోవాలనుకోవట్లేదండి. అందుకండి మా అత్తయ్య గారు అబార్షన్ చేయించేసుకోమంటున్నారండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ చేయించేసుకున్నాను. పనికి మాలిందానా అని కొట్టాలనిపిస్తుంది, తిట్టాలి కాదు. మరి ఆ ఇద్దరు కలిసి చేస్తున్నప్పుడు ఏమేంద్రా నీకు ఆ బుద్ధి, ఆ జాగ్రత్త ఏమేంద్రా, ఆ ఆలోచన ఏమేంద్రా? ఒక ప్రాణం లోపల పిండంగా ఫామ్ అయ్యేంత వరకు ఏం చేసావు? ఇంతంత పాదాలమ్మా, ఇంతంత ఉంటే చిన్న చిన్న. వాళ్ళు ఏ పాపం చేశారు చెప్పండి అమ్మా? వాళ్ళు ఏ పాపం చేస్తే అలాంటి దుర్మార్గురాలు యొక్క గర్భంలో పడి ఉంటారు? ప్రెగ్నెన్సీ రాకముందు అలాంటి జాగ్రత్తలు, అలాంటి మందులు, మెడికేషన్ అయినా తీసుకుంటే తప్పేం కాదు. పిండముగా నువ్వు రూపింపబడక మునుపే, అంటే ఇంత ఉంటుంది పిండం, ఇంత చిన్న పిండం. ఆ పిండం ఫామ్ అయిందంటే ప్రాణం వచ్చేసింది అందులోకి, ఆత్మ వచ్చేసింది అందులోకి. ఇప్పుడు ఆత్మను ఏం చేసావు, ఆ ప్రాణాన్ని ఏం చేసావు? అబార్షన్ ద్వారాగా. కొన్ని లక్షల అబార్షన్లు జరుగుతున్నాయి ఈ రోజుకి. చదువుకున్న పిల్లలే, సర్వేలో తేలింది, అడగండి కావాలంటే వాడిని. కొన్ని లక్షల అబార్షన్లు రోజుకి 5వ నెలకైతే ఇంకా తల్లికి పిల్లకి కూడా రిస్కే అనుకోండి. వీళ్ళందరూ చదువుకునే పిల్లలు. దాంతోపాటుగా జబ్బులు, తల్లిదండ్రులకు తెలియదు. జ్వరం వస్తుంది, హాస్టల్లో ఉన్నారో, మెడికల్గా చెకప్ చేయించుకున్నారు, ఏదో వచ్చేసింది హెచ్ఐవి. ఇంట్లో చెప్పరు, పెళ్లి చేయించేస్తారు తల్లిదండ్రులు, పెళ్లి చేసేసుకుంటారు. ఆ వచ్చినోడికి తెలియదు, ఆడికి అంటుకుంటుంది. వచ్చిన అమ్మాయికి తెలియదు, వాళ్ళకి అంటుకుంటుంది. పిల్లలకే ఎంత దారుణమైన పరిస్థితి చూడండి.
కొన్ని లక్షల అబార్షన్లు ఇప్పటికీ కూడా సీక్రెట్గా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అబార్షన్లు? ఇద్దరు కూడా వైవాహిక జీవితంలోకి వెళ్ళిన తర్వాత అనుకోని విధంగా కలుసుకున్న కారణాన్ని బట్టి వచ్చినటువంటి గర్భాలు కాదు, ఉద్దేశపూర్వకంగానే వితౌట్ ఎనీ సేఫ్టీ అంటాను, తెలుగులో మాట్లాడితే బాగోదు కనుక. ఎన్ని అబార్షన్లు అంటే అన్ని అబార్షన్లు. ఎంతమంది, ఎక్కడో మొన్న న్యూస్ విన్నారో లేదో, ఇంజనీరింగ్ కాలేజ్ ఎంతమంది అండి హెచ్ఐవి పాజిటివ్ ఎక్కడో వచ్చింది? ఎక్కడమ్మా? ఎన్ని? 40 నుంచి 70 మంది స్టూడెంట్స్కి రక్త పరీక్షలు చేస్తే హెచ్ఐవి పాజిటివ్. వాళ్ళకి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఆ గర్ల్ ఫ్రెండ్స్ బ్రేకప్ అయిపోయిన తర్వాత ఈ గర్ల్ ఫ్రెండ్ ఇంకెవరితో మళ్ళీ రిలేషన్ పెట్టుకుంటుంది? ఆ అమ్మాయి నుంచి ఆడికంటుకుని, ఆడి నుంచి ఇంకోళ్ళు కంటుకుని ఎక్కడికి వెళ్ళిపోతుంది చూసారా ప్రపంచం? ఇది చివరి డేస్లో ఎక్కువైపోద్దంటే ఫార్నికేషన్ అనేది. వివాహం కంటే ముందుగానే లైంగిక కలయిక అనేది కామన్ అయిపోద్ది. అది బైబిల్ చెప్పాలనుకుంటుంది అపవిత్రుల గురించి. ఇంకా చాలా మాట్లాడచ్చు దీని గురించి, ఇంకా చాలా మాట్లాడచ్చు. ఇక విషయం చెప్తాను, షాక్ అవ్వకండి. సిలికాన్ టాయ్స్ అనేటువంటివి తయారు చేయబడతాయి తెలుసా? సిలికాన్ టాయ్స్ నువ్వు చూసావు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మాస్టర్బేషన్ టాయ్స్. సిలికాన్ టాయ్స్ అని నేను మొన్న చూశాను. లిటరల్గా నేను షాక్ అయ్యాను. నిజంగానే మనిషిలో ఉందిరా అమ్మాయి, నిజంగా మనిషి, రబ్బర్ బొమ్మ, నిజంగా మనిషి. బొక్క మీద ఇలా వేలు పెట్టి ఇలా అంటుంటే లోపలికి ప్రెస్ అయిపోతుంది. పెదాలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి. మీకు విషయం తెలుసా? ఆ బొమ్మకి అవయవాలు కూడా ఉన్నాయి. ఏ అవయవాలు? మర్మాంగ అవయవాలు. సింగిల్గా ఉండేవాళ్ళు, రిలేషన్షిప్ అనేటువంటి దాన్ని విసర్జించే వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు ఇలాంటి బొమ్మలు కొనుక్కోనంట నచ్చిన భంగిముల్లో వాటితో పాపం చేయొచ్చు. ప్రస్తుత ట్రెండ్. అది అపవిత్రత కాదా? అవునా? కాదా? సిలికాన్ టాయ్స్. టెస్లా అనే కంపెనీ తెలుసా? మీకు తెలిసి ఉండాలి, సైంటిస్ట్ కాబట్టి, మీ మెడికల్ వాళ్ళు కాబట్టి. టెస్లా, ఎలాన్ మస్క్ అనేటువంటి ఒక గొప్ప పారిశ్రామికవేత్త. ఈ దరిద్రుడే మార్స్ మీద ఇల్లు కడతాను అంటున్నాడు. ఎప్పటికే నాకు తెలిసి 4 సార్లు డైరెక్ట్గా అన్న మాట్లాడు తెలుసా? నేను ఏలియన్ని అన్నాడు ఆ వ్యక్తి. చాలా మంది దాన్ని సరదాగా అంటున్నారని అన్నారు తప్ప వాడు సీరియస్గా అంటున్నాడేమో అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. ఐఎమ్ నాట్ ఏ హ్యూమన్, ఐఎమ్ ఏలియన్ అని చెప్పి 3-4 సార్లు ట్వీట్లు చేశాడు ఈ 10 సంవత్సరాల్లో. ఎందుకంటే వాడు రూపొందించేటువంటి వాహనాలు, వాడు ఆలోచన కూడా ప్రకృతి సంబంధమైనవి కాదు. నేను చాలాసార్లు చెప్పాను, ఎలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి సంపాదించిన జ్ఞానం భౌతిక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం కాదు, సాతాన జ్ఞానం, ఏలియన్స్ ద్వారాగా నేర్చుకున్న జ్ఞానం అని చాలా సందర్భాల్లో చెప్పాను. ఆ వ్యక్తి డ్రైవర్ లేని కారుని తయారు చేశాడు. డ్రైవర్ అవసరం లేదు, స్టీరింగ్ పట్టుకోకలేదు. గూగుల్ మ్యాప్లో డెస్టినేషన్ పెడితే అదే స్పీడ్, కంట్రోల్, బ్రేకింగ్ ఎవ్రీథింగ్ అది చూసుకుంటుంది. ఆ టెస్లా అనేటువంటి కంపెనీ సింగిల్ విమెన్ అంటే భర్తను కోల్పోయినటువంటి విధవరాళ్ళకే, పురుష సంయోగాన్ని కోరకుండా ఉండేటువంటి ఒంటరి మహిళలకే ఈ పాపం చేయడానికి రోబోట్స్ని తయారు చేస్తున్నాడు. ఇంకా మనిషి అవసరం లేదు. ఆ వ్యక్తి యొక్క శరీర కోరికను తీర్చుకోవడానికే రోబోట్లు ఆ వ్యక్తితో శయనిస్తాయి. నమ్ముతున్నారు మీరు? నేను షాక్ అయిన డాక్యుమెంటరీ చదివి, అమ్మ బాబోయ్, ఇది అపవిత్రత కాదా? పురుషుని స్త్రీకి, స్త్రీకి పురుషుడే. ఇంకెవ్వరితోని ఆ విధంగా చేసుకోకూడదు. అటువంటి టాయ్స్ని, సిలికాన్ టాయ్స్ని, రోబోట్స్ని, అది చాలా పెద్ద ప్రైమ్ సిన్ అంటాను, చాలా పెద్ద సిన్ అది. ఇప్పుడు రోబోట్స్ వస్తున్నాయని చెప్పాం. ఇప్పుడు రోబోట్స్ ఈ మనుషుల యొక్క కోరికలు, లైంగిక కోరికలను తీర్చడానికి కూడా రూపొందించబడుతున్నాయి. అంటే అపవిత్రత పెరుగుతున్నట్ట తగ్గుతున్నట్ట? చెప్పండి అమ్మా, పెరుగుతున్నట్ట తగ్గుతున్నట్ట? గే కల్చర్ పెరిగిపోతుంది,
స్త్రీ శయనము వలె పురుషునితో శయనించకూడదు అన్నాడు బైబిల్లో దేవుడు. పురుష సంయోగులు ఎక్కువ అవుతున్నారా లేదా? గే కల్చర్ ఎక్కువైపోయింది. వరల్డ్ వైడ్ లోతు దినాల్లో జరుగుతుంది. ఇది అపవిత్రత కదా? ఇదంతా మాట్లాడాలంటే నాకు టైం సరిపోలేదు. కానీ అపవిత్రతను దేని గురించి స్పష్టంగా రాసి ఉంచారంటే లైంగిక పాపం గురించి అని మాత్రం చెప్పగలను. ఎందుకంటే అది మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి. చాలా పెద్ద పాపం. మీకు ఒక మర్మం చెప్తాను. మర్మం అనాలా, లేకపోతే అడ్వైజ్ అనాలా, లేకపోతే దేవుడు నాకు బయలుపరిచినటువంటి నిజం అనాలా, మీరే ఆలోచించండి. మగాళ్ళని ఉద్దేశించి నేను చెప్తున్నాను. భర్తను కలిగి ఉన్నటువంటి భార్యను ముట్టుకున్నటువంటి మగోడు యుగ యుగాలు శాపగ్రస్తుడే. యుగ యుగాలు. ఆల్రెడీ ఒక భార్యకి భర్త బ్రతుకుండగా ఆ భార్యని కానీ నువ్వు ముట్టుకుంటే దానంత భయంకరమైన పాపం, శాపం నాకు తెలిసి ఎన్ని యుగాల్లో కూడా కనబడదేమో, అంత పెద్ద శాపం. భర్త బతుకున్నటువంటి భార్యని ముట్టుకున్నటువంటి పరపురుషుడు మహాభయంకరమైనటువంటి శాపగ్రస్తుడు. ఒకవేళ అలా ముట్టుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి స్త్రీ ఆ సొంత భర్తను కూలిపోద్ది. ఇది కూడా దేవుడు నాకు బయలుపరిస్తే నేను గమనించింది. ఈ రెండు దేవుడు నాకు బయలుపరిచి రాసుకున్న విషయాల్లో రెండు శ్రేష్టమైన విషయాలు మళ్ళీ అర్థం అవడానికి చెప్తున్నాను. భర్త కలిగి ఉన్నటువంటి భర్త ఎప్పటికే బ్రతుకు, అసలు చచ్చిపోయినా చేయకూడదు అనుకోండి, కానీ భర్త బ్రతికుండగా ఆ భర్త యొక్క భార్యని ఏ మగాడు ముట్టిన మగాడు యుగ యుగాలు శాపగ్రస్తాడు. చాలా నరకం అనిపిస్తాడు ఆ వ్యక్తి. బతుకుండగా అనిపిస్తాడు, నరకంలో ఖచ్చితంగా అనిపిస్తాడు. ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళడు. భర్త బ్రతుకుండగా భార్య మరొక పురుషునితో కానీ సంయోగిస్తే, సంపర్కం చేస్తే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ భర్తను కూలిపోద్ది ఆ భార్య. నేను చాలామంది జీవితాల్లో చూశాను ఇది. నీ భర్తను నువ్వు చంపుకోవడానికి కారణమై అవుతావు. ఈ విషయాలు దేవుడు తెలియజేశాడు. చాలా శాపగ్రస్తులు. భర్త చనిపోయిన తర్వాత ఆ భార్యను నువ్వు పెళ్లి చేసుకోవడం తప్పేం లేదు. బైబిల్లో అదే జరిగింది. జరిగిందా, జరగలేదా? బోయాజు రూతుని భర్త బ్రతికుండగా చేసుకున్నాడా, చనిపోయిన తర్వాత చేసుకున్నాడా? చెప్పండి, చెప్పాలి గట్టిగా. మీరు నాకు వినబట్లేదు. దావీదు బెత్షెబాని భర్త బతికుండగా పాపం చేశాడు, చచ్చిపోయే వరకు ఏడ్చాడు. ఇదే దావీదు మళ్ళీ ఆ పాపం చేయలేదు. అబీగయల్ అనేటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడు తెలుసా? ఆ వ్యక్తి భర్త చచ్చిపోయిన తర్వాత. అబ్రహాం గారి యొక్క భార్యని ముట్టబోతాడు అబీమెలెక్. ఎందుకు ముట్టబోతాడు తెలుసా? నా భార్య అని చెప్పడు. ఏమని చెప్తాడు? ఒరే, ఏం మనుషురా, దేవుని యొక్క శాపం నా మీద రగిల్చడానికి నువ్వు చేయాలనుకున్నావా? ఓయ్ బాబోయ్, ఈ సంస్థానంలో ఏ ఒక్కరో కూడా ఆమెను ఏం చేయకండి, ముట్టకండ్రా, ఆమె యొక్క భర్త బతికే ఉన్నాడు. అంత పాపం అది. భర్త బ్రతికుండగా ఏ మగాడైనా భార్యని ముట్టి శయనిస్తే, ఒరే బాబోయ్, నేను చెప్తున్నాను చూడే, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకపోయినా పర్లేదు, కానీ ఆ పాపం చేస్తే మాత్రం యుగాలు కాల్చేస్తాడు దేవుడు. చాలా పెద్ద పాపం అది, చాలా పెద్ద పాపం. పరుని భార్యని ఏం చేద్దన్నాడు? ఆశించుకుడి. చాలా పెద్ద పాపం. వారి పిల్లల పిల్లలో నరక యాతనను వేస్తారు. నరక యాతన. ఒకవేళ ఆ భార్యను భర్తను కూలిపోయి ఒక విధవరాలుగా ఉండి ఒంటరి మహిళగా ఉంటే
పెళ్లి చేసుకోవడం తప్పేమి లేదు, సైనించడం తప్పేమి లేదని అంటలే, కానీ దానికంటే పెద్ద పాపం భర్త బతికుండగా కానీ ఆ తప్పు చేస్తే. పరుని సొత్తు అన్నది బైబిల్ అని అర్థమవుతుందని చెప్పేది. ఇది చెప్పడానికి ధైర్యం కావాలి. దేవుడు ధైర్యం ఇచ్చాడు, ఆలోచించకుండా చెప్పాలని దేవుడు తెలియచేశాడు కాబట్టి చెప్తున్నాను. మంచి భర్త, చెడ్డ భర్త కాదు, మంచి భర్తను సంపాదించుకున్నావు అనుకో, ఆ భర్త బతుకుండగా, చెడ్డ భర్త గురించి నేను మాట్లాడలేదు, ఆ భర్త బతుకుండగా భారీగా వేరొక పురుషుని మీద కానీ నీకు తప్పుడు ఆలోచన వచ్చిందంటే, వేరొక పురుషునితో కానీ నీకు పాపం చేసావంటే, ఆ భర్తను దేవుడు తీసేస్తాడు, ఆ భర్తను దేవుడు ఉండనివ్వడు. నీలాంటి దానికి ఇది కరెక్ట్ కాదు అనుకుంటాడు ఏంటో. ఇవి కూడా కొన్ని సందర్భాల్లో చూశాను నేను. చాలా పెద్ద పాపం. బైబిల్ అంతా కానీ ఒకసారి జాగ్రత్తగా మనం పరిశీలిస్తే అన్నీ మనకు అర్థమవుతాయి. అబీమెలెకు గడగడ వణికేస్తాడండి. గడగడ వణికేస్తాడు. ఆయనే కాదు, అక్కడున్న మగవాళ్ళందరికీ, ఒరే బాబు ముట్టకండే భార్య అంట. అందుకే ఏం చేసేవారంటే భర్తను చంపేసేవారు చెప్పిన వెంటనే. అబ్రహాం చెప్పుంటే అబ్రహాంని చంపేసేవారు. అప్పుడు ఈ వ్యక్తితో ఆ వ్యక్తి పాపం చేసి పెళ్లి చేసుకున్నాడు. అది పెద్ద పెద్ద విషయం కాదు. అర్థమైంది ఇప్పుడు చెప్పింది? అందుకు అక్కడ ఆ మాట అనవలసి వచ్చింది అబ్రహాం. పొరలు కూడా అలాగే చేసేవారు. అందమైనటువంటి ఆవిడ కనబడింది, భర్త ఉన్నాడని తెలిసింది, వెంటనే భర్తను లేపేసేవారు. ఈవిడితో పాపం చేసేవారు, డైరెక్ట్గా పెళ్లి చేసేసుకునేవారు. భర్త ఉండగా. మహాభయంకరమైన పాపం అది. ఇంకా ఎన్ని తరాలు వెంటాడుతుందంటే అండి ఆ పిల్లల్ని, ఆ పురుషుని యొక్క పిల్లల్ని, వాళ్ళ సంతానాన్ని, వచ్చే తరాన్ని నేను అసలు క్యాలిక్యులేట్ చేయలేను. అది చాలా పెద్ద పాపం. బిబ్లికల్గా ఆలోచించిన చాలా 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 పెద్దది. అది ఎంత పెద్దదంటే జారత్వం కంటే కూడా పెద్దది. పెళ్లి కాకముందు చేసే పాపం కంటే పెద్దది. భర్త బతుకున్నటువంటి భార్యను ముడతే అయిపోయినట్టాడు. అయిపోయాడు అంతే. ఇంక వెనకాల పిల్లల గురించి ఇంకా ఆలోచించొద్దు. నువ్వు అయిపోయావు అంతే. నీ పిల్లలు అయిపోయారు, నువ్వు అయిపోయారు, మొత్తం మటాషే. అంత పాపం అది. బోయజు చేసుకున్నాడు రూతుని, భర్త లేడని తెలిసిన తర్వాత. దావీదు పెళ్లి చేసుకున్నాడు అబీగయల్ని, భర్త చచ్చిపోయాడని 10 రోజుల తర్వాత తెలిసింది, అప్పుడు చేసుకున్నాడు. అర్థమవుతుందని చెప్పేది. చాలా పెద్ద పాపం అది. అసలు బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తానమ్మా, అసలు డివోర్స్ కూడా తీసుకోకూడదమ్మా, అసలు విడాకులు తీసుకోకూడదు. వాక్యానుసారంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికన్నా ఫీల్ అవుతే నేనేం చేయలేను, నేనైతే ఏం చేయలేను. నేను ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాను. మీరు ఫీల్ అయితే నేనేం చేయలేను. నా సేవకుడి ధర్మాన్ని నేను నిర్వర్తించాలి తప్ప మీ యొక్క మెప్పుని సంపాదించడానికి నేను ఇక్కడ లేను. ఎందుకంటే కొంతమంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఫ్యామిలీస్ ఉన్నాయి కనుక నేను చెప్పేస్తాను ముందుగానే. మీరు ఫీల్ అయితే నేనేం చేయలేను. డివోర్స్ తీసుకోకూడదు. విడాకులు అనేటువంటివి దేవునికి, దేవునిచ్చినటువంటి ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనది. చచ్చినా బతికినా ఆ వ్యక్తితోనే ఉండాలి, ఆ వ్యక్తితోనే ఉండాలి. మరి విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది కదా పాస్టర్ గారు అని అంటారేమో చూడండి. దేవుడు ఎక్కడా విడాకులు తీసుకోమని అనలేదు. దేవుడు జతపరచు వారిని ఎవరు వేరుపరచకూడదో, ఎవరు వేరుపరచొచ్చు? మనుషులు వేరుపరచకూడదు. ఎవరు వేరుపరచొచ్చు? ఆయన వేరుపరచొచ్చు. ఎలాగా? మరణం ద్వారాగా. అర్థమైంది నేను చెప్పింది? ఆయనకి సంబంధించింది అది. కానీ మనుషులు మాత్రం దేవుడు కలిపిన భార్యని, దేవుడు కలిపిన భర్తని విడదీయడానికి వీలు లేదు. మరి మోషే ఇచ్చాడు కదండి, ఆజ్ఞ జారీ చేశాడు కదనంటే అప్పుడు పీక్కు తిన్నారు. ఇంకా సహించలేక భరించలేక, సరేరా తీసుకోండి విడాకులు. ఎప్పుడో తెలుసా? నీ భార్య కానీ పరపురుషునితో పాపం చేస్తున్నట్టుగా కానీ నువ్వు చూస్తే ఆ ఒక్క కారణాన్ని బట్టి మాత్రమే నువ్వు విడాకులు ఇవ్వాలి తప్ప ఇంకే కారణాన్ని బట్టి ఇవ్వడానికి వీల్లేదు. నీ భార్య తిడుతుందని, సరిగ్గా వంటలు చెయ్యట్లేదని, నీతో సంసార ధర్మాన్ని, సంసార సుఖాన్ని ఇవ్వట్లేదని,
నీ భార్య వాళ్ళు ఏమీ మేలు కలగట్లేదని ఈ ఏ కారణాలను బట్టి డివోర్స్ అవ్వకండి. మీరు అడుగుతున్నారు కాబట్టి మనసు చంపుకొని చెప్తున్నాను. నీ భార్య కానీ ఎక్కడైనా వేరొక పురుషునితో కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటే అప్పుడు ఇవ్వచ్చు అన్నాడు. అప్పుడు ఇవ్వచ్చు అన్నాడు. మోషే అప్పుడు అన్నాడు. అది కూడా వీళ్ళందరూ బాగా ఇబ్బంది పెడితే. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు అదే జ్ఞాపకం చేసి మత్తయి సువార్తలో కావచ్చు, పౌలు గారు కూడా దాని గురించి పౌలు గారు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఈ రెండు కారణాలు బట్టి డివోర్స్ అనేటువంటిది ఇవ్వచ్చు. ఒకటే, నీ భార్య కానీ వేరొక పురుషునితో ఏమైనా రిలేషన్ పెట్టుకుంటే ఆ రిలేషన్ నిజమైతే నువ్వు క్షమించలేకపోతే ఇవ్వచ్చు. ఇది ఫస్ట్ కారణం. రెండవది, అవిశ్వాసి అయినటువంటి భర్తను బట్టి అయినా అవిశ్వాసి అయినటువంటి భార్య అయినా నిన్ను వదిలి వెళ్ళిపోతే హ్యాపీగా ఇవ్వచ్చు. ఈ రెండే కారణాలు. ఇంక ఏ కారణాన్ని బట్టి ఇవ్వకూడదు. మా ఆవిడ సరిగ్గా వంట ఉండదండి, మా ఆవిడ నాకు బంద్ చేయదండి, సంసార ధర్మాన్ని జరిగించదండి, మా ఆవిడ వల్ల మాకు సుఖం లేదండి, చచ్చినా బతికినా ఆవిడతోనే ఉండాలి. నీ భార్య కానీ తప్పు చేసింది అనుకో, ఏదన్నా తప్పుడు పనులు ఏమన్నా జరిగిస్తుంది అనుకో, అది నిజం అనుకో, నువ్వు క్షమించలేనంత కఠినుడు అనుకో, ఇచ్చేయి. అంతేగాని కలిసి మాత్రం టార్చర్ పెట్టద్దు. ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నాం అనుకోని విధంగా ఒక అన్యుని చేసుకున్నాం, ఒక అన్యురాలిని పెళ్లి చేసుకున్నాం, తమంతట తాముగానే నీతో నాకు కుదరట్లేదు వెళ్ళిపోయింది, హ్యాపీగా వదిలేయి, ఇబ్బంది ఏమి లేదు. ఈ రెండు కారణాలు చెప్పాడు దేవుడు. అంతేగాని ఇంక ఏ ఇతర కారణాలు బట్టి డివోర్స్ ఇవ్వకూడదు. డివోర్స్ అనేది బిబ్లికల్గా అది పూర్తి వ్యతిరేకమైనది, ఇవ్వకూడదు. దేవుడు జతపరుచు వారిని మనుషులు వేరుపరుచుటకు వీలు లేదు. ఇంకా దీని గురించి లోతుగా మాట్లాడుతూ, ఒకవేళ డైవర్స్ ఇచ్చేవలసి వచ్చింది, ఇచ్చేసిన తర్వాత అవతల వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు, పెళ్లి చేసుకోకుండానే ఉన్నారు, వాళ్ళు నువ్వు ఇంకొకరిని చేసుకుంటూ నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అంటాడు ఆయన. అంత లోతుగా వెళ్ళడం నాకు సరైనది కాదు కనుక, టైం కాదు కనుక దాని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. డైవర్స్ ఇవ్వకూడదంటే ఇవ్వకూడదు. కష్టమైనా సుఖమైనా కలిసి బతికేయాలి, కలిసి జీవించేయాలి. ఇంకా నా వల్ల కావట్లేదండి, అలాంటి వ్యక్తితో నేను కలిసి ఉండలేకపోతున్నానండి, కోపంలో విసుగులో చిరాకులో ఏదన్నా చేస్తానేమో అన్న భయం నాలో ఉందండి, నేనైతే ఆ వ్యక్తి ముఖం చూడలేకపోతున్నాను, ఎందుకంటే ఆ వ్యక్తి చేసిన పని అలాంటిదండి అనిపిస్తే, దానికి బలమైన సాక్ష్యాధారాలు ఉంటే డివోర్స్కి అప్లై చేయి, డివోర్స్ చేయించి మీ దారి మీరు చూసుకోండి. తప్పుడు సంబంధాలు ఏమైనా పెట్టుకుంటే, వేరే క్రీస్తుని అంగీకరించిన వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుని పెళ్లి వరకు నడిపించి ఒకనొక సమయంలో వారు కానీ నీతో కష్టమని వాళ్ళు వెళ్ళిపోతాయి, నువ్వు కాదు, వాళ్ళు వెళ్ళిపోతాయి, ఓకే కాదనుకో. ఇవన్నీ ఎప్పుడు జరుగుతూ ఉంటాయంటే దేవుడి చిత్తం అనేటువంటిది ఏంటో తెలుసుకోకుండా కంగారు పడి పెళ్లి చేసినప్పుడు జరుగుతుంటాయి డివోర్సులు. దైవ చిత్తానుసారమైనటువంటి వివాహాల్లో ఎడబాటు అనేటువంటిది ఉన్నా కలిసిపోతారు, ఖచ్చితంగా కలిసిపోతారు. వాళ్ళని విడదీయలేం, వాళ్ళని ఎడబాటుకి నడిపించాలనే ప్రయత్నం చేసిన అది కుదరని పని. ఎవ్వరు మనం విడదీయలేరు. ఎన్ని కష్టాలు వచ్చినా అయిపోయారు అనుకుంటారు, మళ్ళీ కలిసి. దేవుడి చిత్తం కాని వివాహాలు, అందుకే నేను ప్రతి సందర్భంలో చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, పెళ్ళిడు వచ్చిన తర్వాత మీ పిల్లల కోసం ప్రార్థన చేయకండి, పెళ్లి కోసం. వారు వయసుకు వచ్చిన దగ్గర నుంచో కూడా భారంతో ప్రార్థించండి. మీ కొడుకున్నాడు అనుకోండి, వచ్చేటువంటి కోడల కోసం ఇప్పటి నుంచే ప్రార్థన చేయాలి. మంచి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఒక కుమార్తె నా ఇంటిలోకి రావాలయ్యా అని నువ్వు ప్రార్థన చేయాలి. ఒకవేళ నీకు కూతురు ఉందనుకో, నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభువా మంచి నాయన బోయాజు వంటి, పౌలు వంటి, క్రీస్తు వంటి పరిశుద్ధత కలిగినటువంటి నిష్కలంకమైనటువంటి అల్లుడు గారు మా ఇంట్లోకి రావాలయ్యా, అలాంటి ధన్యులుగా మేము ఉండాలని కోరుకుంటున్నాం అని ప్రార్థన చేయాలి. ఉపవాసాలుండి. ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే పెళ్ళిడికి వచ్చిన తర్వాత సంబంధాలు వెతికేటప్పుడు చేస్తాం ప్రార్థన. ప్రభువా మంచి సంబంధాన్ని జతపరచండి అయ్యా, మీ చిత్తానుసారమైనటువంటి కుమారుణ్ణి ఇటువైపుగా ఆకర్షించేయండి.
ఇంకెవరికి కనబడకూడదు ఆ వ్యక్తి, మేమే కనబడాలి. అబ్బా, అవునా? ఇక దొంగ ప్రార్థనలు కూడా ఆయన చెవి ఒగ్గి వింటాడంటే నేను నమ్మలేను. భారం ఉండాలి నిజంగా. బిడ్డల యొక్క భవిష్యత్తు, బిడ్డ యొక్క జీవితం బాగుండాలని కోరుకునేటువంటి ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా సరే, వాళ్ళ చిన్న వయసులో ఉన్నటువంటి సమయం నుంచి కూడా వారికి వచ్చేటువంటి సాటి అయినటువంటి సహకారుల కోసం మనం భారంతో ప్రార్థన చేయాలి. చెయ్యకపోవడం వల్ల కూడా దైవ చిత్తానుసారం కాని వివాహాలు జరుగుతుంటాయి. వాళ్ళు బ్రేక్ అయిపోతుంటారు, వాళ్ళు ఉండలేరు. ఒకవేళ ఉన్న ఏం ఉండదు వాళ్ళ మధ్యన. దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుడి చిత్తాన్ని గ్రహించాలి, అడగాలి ఆయన్ని. ఒకళ్ళు నాకు మెసేజ్ చేశారు, మరి ఈ టైంలో మరి చెప్పాలని అనిపించలే, కానీ దేవుడు ప్రేరేపించాడు కాబట్టి చెప్తున్నాను. అన్న, నేను పలానా దేశంలో ఉంటానన్నా, చాలా కష్టాలు, చాలా అప్పులు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వేరే దేశానికి వెళ్ళి ఇల్లుని విడిచి, ఇంటిని విడిచి, బంధువులు విడిచి, కుటుంబాన్ని విడిచి, దేశం కాని దేశానికి వెళ్ళి పని చేసుకుంటున్నానన్నా. వాళ్ళు మంచి జీతం ఇస్తూ ఉంటారు, నా బిడ్డలకి నేను పంపిస్తూ ఉంటాను, కొత్త ఇల్లు కూడా కట్టుకున్నామన్నా. అయితే మీ దగ్గర నేను దాయకూడదు కనుక, మీ దగ్గర ఏది కూడా దాపరికాలు ఉండకూడదు కనుక, ఎన్నో నెలల నుంచి మీ వాక్యాన్ని వింటున్నటువంటి వ్యక్తిగా ఈ ప్రశ్నకు తగినటువంటి సమాధానం మీరు మాత్రమే ఇవ్వగలరో అనేటువంటి ఒక ఆలోచన, అభిప్రాయం, నమ్మకం నాలో వచ్చింది కనుక, మీ యొక్క వ్యక్తిత్వాన్ని గమనించిన వ్యక్తిగా మీకు చెప్పొచ్చు అని అనిపించి మీకు డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నానన్నా. నేను చేసేటువంటి ఉద్యోగానికి జీతం వస్తుంది, ఏ దేశంలో ఉంటానని పేరు చెప్పను, కానీ నేను అక్కడ పాపం చేయవలసి వస్తుందన్నా, తప్పట్లేదన్నా, ఎంత జీతం ఇచ్చినా అక్కడ జీతం ఇచ్చేటువంటి యజమానులకి, వారి యొక్క కుమారులకి నేను లోబడవలసి వస్తుందన్నా. వాక్యం వింటున్నాను, దేవుడంటే భయం ఉంది, ధర్మశాస్త్రాన్ని చదివిన వ్యక్తినే, తప్పనిసరి పరిస్థితుల్లో కాదంటే ఎక్కడ ప్రాణం పోతాదో అనేటువంటి భయంతో అన్ని చంపుకొని ఈ విధంగా ఉంటున్నానన్నా. నా పరిస్థితి మాత్రం చాలా అధ్వానంగా ఉందన్నా. ఎవరికి చెప్పినా సరే అర్థం చేసుకోవాలి, అంత భయంకరమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం. ఏదన్నా మింగి చచ్చిపోతే ఇంక అయిపోద్దేమో, అలాంటి పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తుంది. నేను ఇలాంటి పాపంలో కూరుకుపోయి ఉన్నాను. దేవుడు దీన్ని అంగీకరిస్తాడా, దేవుడు నన్ను క్షమిస్తాడా అని అడిగేసింది, డైరెక్ట్గా అడిగింది. ఇక్కడ విషయం ఏడు చెప్పమంటారా? ఆవిడ ఒరిజినల్ ప్రొఫైల్ ఫోటో పెట్టుకుని అడిగింది. అంటే నా మీద ఎంత నమ్మకం ఉండాలో చూడండి. అందుకే పేరు చెప్పను, దేశం పేరు కూడా చెప్పట్లేదు. ఇలా చాలామంది ఉంటారు వేరే దేశాలు వెళ్ళి పని చేసుకుని, తప్పేమీ లేదు. అన్న ఏకైక మాట ఏంటో తెలుసా? వ్యభిచరింపకూడదు అని దాని పక్కన బ్రాకెట్లో మీరు చెప్పిన కారణాలు ఏమన్నా రాసాడే అమ్మా దేవుడు అని అడిగాను. అలా కాదన్నా, డైరెక్ట్గా చెప్పండి అన్న, మీరు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారమ్మా. మీరు ఇప్పుడు కానీ చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. నా సమస్యలను పరిష్కరించే కృప, సమస్యలను ఎదుర్కోగలిగేటువంటి ధైర్యాన్ని నాకు ఇవ్వండి ప్రభువా అని అడిగితే ఆయన పరిష్కరిస్తాడు. కానీ నువ్వు తెలిసి తెలిసి చెయ్యకూడనటువంటి ఆ పాప ఊబిలో పడి చేయడం అనేది మాత్రం క్షమించబడని పాపమమ్మా. వీలైనంత త్వరగా దానిలో నుంచి బయటకు వచ్చి దేవుణ్ణి అడిగి క్షమాభిక్షను కోరుకో. వాళ్ళు అంగీకరించి సరే అనుకుంటే ఓకే, లేదు ఎలాగైతే మేము నేను గెంటేస్తాం, జాబు తీసేస్తామంటే నీ తీసానికి నువ్వు వచ్చి, అంతేకాని ఆ పాపపు సొమ్ము నీకు కానీ, నీ భర్తకు కానీ, నీ బిడ్డలకు కానీ మంచిది కాదమ్మా. థ్యాంక్స్ అన్నా అని మెసేజ్ ఇచ్చారు. ఈరోజు వరకు మళ్ళీ మెసేజ్ చేయలేదు. నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు. నేను చెప్పాలా? వాళ్ళకి తెలియదు. అది నేను చెప్పాలా? నేను చెప్పాలా? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మనసాక్షి పనిచేస్తుంటుంది కదా. ఇలా చాలామంది ఉన్నారు, దుబాయ్లని, ఖత్తర్లని, సౌదీ అని, ఇలాంటి దేశాలకు వెళ్ళినప్పుడు అన్ని దేశాల్లో అక్కడ కూడా అందరి విషయాలు ఎలా జరుగుతుందని నేను అనట్లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పాపపు సొమ్ముని కానీ నీ యొక్క వ్యక్తిగత కుటుంబ ప్రయోజనాల కోసం వాడితే
అది నీకు ఎంత మాత్రం మంచిది కాదు. వద్దు, ఆ బ్రతుకు వద్దు. ఆ బ్రతుకులో నుంచి బయటికి రావాలి. తప్పని పరిస్థితుల్లో ఇంకా చేయవలసి వస్తుందంటే అది వ్యభిచారులు అందరూ ఎక్కడుంటారని ఉంది? మండు అగ్నిగుండంలో అని ఎంత క్లియర్గా చెప్పాడు ఆయన. నువ్వు కష్టాల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఇంకోటి ఉన్నావా అని. ఇప్పుడు అలాగైతే అందరూ ఆ పనే చేసుకుని బతకాలా? ఈజీ మనీ కాబట్టి. అంతే కదా. ఒక గంటకి 4,000, 3,000, 20,000 అలాగే. అందరూ అలాగున్నారా? కష్టపడితే సంపాదించాలి, ప్రయాసపడితే 4 మెతుకులు రావాలి. అంతేగాని పాపం చేయడం వల్ల వచ్చేటువంటి ఆ మెతుకు ఉంటాయంత పోతాయంత, ఆ రూపాయి ఉంటాయంత పోతాయంత. అది అస్సలు మంచిది కాదు. ఆ డబ్బు మంచిది కాదు. పాపపు సొమ్ముతో ఇల్లులు కట్టడం, పాపపు సొమ్ముతో అంటే నమ్మకంగా పనిచేసి సంపాదించిన డబ్బులతో నువ్వేం చేసినా పర్లేదు. అంటే అందరూ అలాగే ఉంటారు అక్కడ నేను అనట్లేదండి. కానీ కొంతమంది పరిస్థితులు అలా ఉంటాయి. ఎందుకంటే కొంతమంది అక్కడ ఆ ఉద్యోగాలు చేయించుకునే యజమానులు మంచోళ్ళు ఉంటారు, నాకు తెలుసు. కొంతమంది అసలు మంచోళ్ళు ఉండరు. కొంతమంది చాలా మంచోళ్ళు అంట నాకు చెప్తూ ఉంటారు. అన్నా కూతురులా చూసుకుంటాడన్న మా సార్. కూతురు ఆ కంట్రీలో కూతురన్నా, కూతురన్నా నేను ఇండియా వస్తున్నానంటే ఎన్ని కొంటాడన్నా మా ఓనర్. అస్సలు తప్పుడు ఆలోచన, తప్పుడు పని చేయడన్నా. మా మేడము కూడా అంతే మంచిదన్నా. అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక మాట కూడా చెప్పిన వాళ్ళు, అన్న తండ్రి తర్వాత కొడుకులు, కొడుకుల తర్వాత అలా వస్తా వెళ్తా ఉంటారన్నా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నేనేం కొత్తగా ఏం చెప్పక్కర్లేదే, మీకు తెలియదా? మీకు తెలియదా? అంటే అందరూ అదే పరిస్థితుల్లో ఉంటారని నేను అనట్లేదు. దరిద్రులు ఉంటారు, కొంతమంది మంచోళ్ళు ఉంటారు. అన్ని మతాల్లోనే ఉంటారు. పరదేశిని ప్రేమించే వాళ్ళు ఉంటారు, పరదేశిని దాసిగా, దాసుడిగా చూసేవాళ్ళు కూడా ఉంటారు. ఆ సొమ్ము మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. అర్థమవుతుందని చెప్పేది. భర్త బ్రతికుండగా పరపురుషునితో నువ్వు కలయికని చేసావా, కలిసావా, నీ బిడ్డల జీవితాన్ని నీ కళ్ళ ఎదురుగానే నాశనం అయిపోవడం చూస్తావు. నీ బిడ్డల జీవితాన్ని నీ కళ్ళ ఎదురుగానే నాశనం అయిపోవడం చూస్తావు. ఎన్ని యుగాలు మారినా శాపం పోదు. నీ భర్త బ్రతికుండగా మరొక పురుషునితో నువ్వు శయనిస్తే, భర్త బతుకున్నటువంటి భార్యతో ఓ పురుషుడా నువ్వు శయనిస్తే, మగాడ ఆవిడకి భర్త ఉందని తెలిసి ఆవిడతో శయనించావా, నరకం చూసేస్తావరా బాబు నువ్వు. భర్త కలిగిన భార్య మరో పురుషునితో నరకం, నరకం, నరకం. పెద్ద పాపం అండి అమ్మ. అది ఎవరో దాన్ని సీరియస్గా తీసుకోలేదు, కానీ నేను ఎప్పుడో దాని మీద బాగా బాగా పిచ్చి స్టడీ చేసి ఉన్నాను. ఆ ఒక్క కాన్సెప్ట్ మీద ఇదే ఫుల్గా దేవుడు జ్ఞానం ఇచ్చాడు. స్టార్టింగ్ డేస్ నుంచి, బైబిల్ స్టార్టింగ్ నుంచి వస్తాయి ఈ విషయంలో. అమ్మ బాబా ఎంత అంటే, క్రైస్తవులుగా దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళుగా, దేవుణ్ణి తెలుసుకోలేని అన్ని జనాంగం కూడా ఈ పని చేయడానికి భయపడేవారు. అబిమెలెకు కావచ్చు, ఐగుప్తీలు కావచ్చు, ఫరోలు కావచ్చు, భర్త బ్రతుకుండగా భార్యతోనా అనే భయం. అంటే వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళకి ఇంక క్షమాపణ ఉండదని. అంత పెద్ద పాపం అది, చాలా పెద్ద పాపం అండి. మళ్ళీ చెప్తున్నాను, ఆ భార్య భర్త చచ్చిపోతే అది వేరే విషయం, అలా చేయమన్న ఉద్దేశం కాదు. కానీ బతుకుండగా మాత్రం నేను దేవుడు చాలా పెద్ద 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 పాపం. ఆ పాపం ఈ చివరి రోజుల్లో ఎక్కువైపోద్దంట, ఎక్కువైపోతుంది. జారత్వం ఎక్కువైపోతుంది, లివింగ్ రిలేషన్స్ ఎక్కువైపోతాయి, ఓయో రూమ్స్ ఎక్కువైపోతాయి. వివాహాలు కాకముందే ఈ సంబంధాలు పెట్టుకోవడం ఎక్కువైపోతుంది. ఒకవేళ ఒకప్పుడు ఏదన్నా చేసి ఉండొచ్చు, వాటన్నిటినీ కూడా, అతిక్రమాలన్నిటిని కూడా ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కృప పొందుకుంటాడు. పశ్చాత్తాపం వేరు, మారు మనసు వేరు. పశ్చాత్తాపం అనగా చేసిన తప్పిదాన్ని ఒప్పుకోవడం, మారు మనసు అనగా ఒప్పుకున్న దాన్ని శాశ్వతంగా విడిచిపెట్టడం. ఇది ఈ రెండు చేయగలిగితే, దేవుని కృప నీ యందు అనుగ్రహించబడితే, నీ పశ్చాత్తాపం నిజమైతే, ఏదన్నా తీర్పు దినంలో ఏమన్నా తప్పించుకునే అవకాశం ఉంటుందేమో కానీ, లేకపోతే నిన్ను మాత్రం పైనుంచి కింద వరకు మొత్తం చీరేస్తాడు. అది మాత్రం తథ్యం.
అపవిత్రులు. ఎవరు? బోల్డ్ ఎంతమంది ఉన్నారు, కానీ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి అపవిత్రత సంక్రమించడానికి గల ఏకైక కారణం లైంగిక పాపం. ఇది ఒక రాకడి సూచన. ఇది కళ్ళ ముందు జరుగుతుందా లేదా? కళ్ళ ముందు జరుగుతుందా లేదా? మీరు బయటికి వెళ్తే మీకు అర్థమవుతుంది. కళ్ళ ముందు. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.